నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం ఒక స్పెషల్ కరెంట్ అఫైర్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైతే స్పెషల్ కరెంట్ అఫైర్ ఏంటి అన్న కన్ఫ్యూజన్ వస్తుందో కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన భారతదేశానికి సంబంధించి ఇటీవలి కాలంలో ఫిబ్రవరి 1వ తారీఖు చారిత్రాత్మక తేదీ అయిపోయింది. దానికి గల కారణం బడ్జెట్. ఏం బడ్జెట్? కేంద్ర బడ్జెట్, అంటే యూనియన్ బడ్జెట్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. మనం ప్రతి నెల కష్టపడి పొద్దున్నుంచి రాత్రి దాకా గాడిద చాకరీ చేసిన తర్వాత మనకి జీతం అంటూ వస్తుంది. కొంతమందికి అది 10 రోజులకైతే, కొంతమంది వారం రోజులకైతే, అబ్రాడ్లో అలా ఇస్తారు. వాటెవర్, మన దగ్గర మంత్కి ఒకసారి ఇస్తారు. సో ఆ జీతం ఏదైతే వస్తుందో దాంట్లోంచి ఇంటి రెంట్ ఇంత, లేదు వేరే ఏదైనా ఖర్చులు ఉంటే వాటికి ఇంత అని, ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే దానికి ఇంత అని, క్రెడిట్ కార్డు బిల్లుకి ఇంత అని, బండి రిపేరింగ్కి ఇంత అని, ఇలా మనం ఖర్చులు పెట్టుకుంటాం. ఆ ఖర్చులన్నీ పెట్టిన తర్వాత ఇంత మిగిలింది, ఓకే ఇంత మిగిలింది కాబట్టి నేను నెక్స్ట్ మంత్ ఇది కొనుక్కోవచ్చు, లేదు ఒక 2-3 నెలలు దాచిపెడితే దాన్ని ఆధారంగా చేసుకుని ఇంకోటి ఏదో కొనుక్కోవచ్చు, ఇలా లెక్కలు వేస్తూ ఉంటాం. అచ్చం అలానే మరి మన భారతదేశం గురించి కూడా ఖర్చులు పెట్టాలి కదా. బికాస్ మన దేశం ఏమి చిన్న దేశం కాదు. 145 కోట్లకి పైగా జనాభా ఉన్న దేశం మనది. మరి ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నప్పుడు థింగ్స్ని రన్ చేయడం అంత ఈజీ కాదు. ఎక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ రైల్వే ట్రాకులు వేయాలి, ఎవరిని చదివించాలి, చదువుతో పాటు లంచ్ కూడా పెట్టాలా, లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలా, బ్రేక్ఫాస్ట్ ఓన్లీ పిల్లలకే పెట్టాలా, టీచర్లకు కూడా కలిపి పెట్టచ్చా, లేదు మరీ డబ్బులు ఎక్కువైపోతే పేరెంట్స్ని కూడా అక్కడికే పిలిపించి వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చా. ఇందులో కొన్ని నిజాలు, కొన్ని నేను ఊరికే సర్కాస్టిక్గా అంటున్నాను, సో డోంట్ గెట్ హర్ట్. సో ఏదేమైనా సరే ఇట్లా ప్రభుత్వం ప్రజల కోసం ఉంది. మరి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి అన్నప్పుడు అసలు వాళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులలో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి, లేదా ఎంత పెట్టాలి అనుకుంటున్నారు, దీనికి ఒక లెక్కపత్రం అయితే ఉండాలి కదా. ఆ లెక్కపత్రాన్నే టెక్నికల్గా అయితే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మన రాజ్యాంగం చెప్తుంది. సింపుల్గా అయితే మనం దాన్ని బడ్జెట్ అంటాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రజెంట్ చేస్తోంది కాబట్టి దాన్ని యూనియన్ బడ్జెట్ లేదా కేంద్ర బడ్జెట్ అంటున్నారు. మరి వాళ్ళ తేదీ ఎంత? ఫిబ్రవరి 1. అందుకని మరి చరిత్రకి సంబంధించిన తేదీ కదా, అందుకని మనం ఇవాళ కేంద్ర బడ్జెట్ గురించి తెలుసుకుందాం. అందుకని మీరు ఎలా అయితే పోయిన సంవత్సరం కేంద్ర బడ్జెట్కి ఎంత భారీ రెస్పాన్స్ ఇచ్చారో అంతే చక్కగా, అంతే భారీ రెస్పాన్స్ వీలైతే ఇంకొంచెం ఎక్కువగా ఇస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, ద కీ హైలైట్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2024-2025. అండ్ రిమెంబర్, ఈ వీడియోలో ఎంత కాదన్నా సరే డిస్కస్ చేయబోయే అంశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది. ఓపికతో చూడండి. బికాస్ మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వకపోయినా సరే ఒక బాధ్యతాయుత పౌరుడిగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం ఇది. ఒకవేళ మీరు పోటీ పరీక్షలకి సన్నద్ధమవుతున్నారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఒక బాధ్యతాయుత పౌరుడు, దానికి తోడు మీరు ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఒక అభ్యర్థి. సో మీకు ఇప్పుడు డబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో మీరు సింగిల్ రెస్పాన్సిబుల్ క్యాండిడేటా, డబుల్ రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ అని పక్కన పెట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ మేము మీకు చూపిస్తున్నామో, దేని ఆధారంగా అయితే మనం అంతా చర్చించుకుంటూ ఉంటున్నామో, దానికంతా సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లోని బడ్జెట్ డివిజన్ ఏదైతే ఉందో indiabudget.gov.in వెబ్సైట్లోంచి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లోని బడ్జెట్ డివిజన్ ఏదైతే కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 2024-2025ని రిలీజ్ చేసిందో ఆ పీడిఎఫ్ని ఆధారంగా చేసుకుని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ద వెరీ రీజన్ టు డూ సో ఇస్, ఇది గవర్నమెంట్కి సంబంధించిన లెక్కలు మనం ఇష్టం వచ్చినట్టు మార్చలేం. అండ్ ఆఫ్ కోర్స్ ఏది మార్చకూడదు, నేను జస్ట్ ఊరికి అలా అంటున్నాను. కానీ సో బేసిక్గా ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా ఉండాలి అండ్ మీకు కూడా ఆ విషయం తెలియాలి అని చెప్పి మేము ఈ విధంగా చేస్తున్నాం. సో ద క్రెడిట్, ద సోర్స్, ద కర్టీసీ, ఎవ్రీథింగ్ గోస్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ బడ్జెట్ డివిజన్. నౌ లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ కీ హైలైట్స్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ 2024-2025. మీరు కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందాక నేను టెక్నికల్ లాంగ్వేజ్లో దీన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అంటారు అని చెప్పాను. ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఎక్కడ పేర్కొనబడింది అని అంటే మన భారత రాజ్యాంగం. మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, రాష్ట్రపతి దగ్గర నుంచి ఒక సామాన్యుడి దాకా అందరూ ఒకవేళ ఏదన్నా ఒక గ్రంథాన్ని ఫాలో అవ్వాలి అని అంటే అది అక్షరాల మన భారత రాజ్యాంగం అనమాట. ఆ భారత రాజ్యాంగంలో ఈ బడ్జెట్ గురించి ఏమైనా ప్రస్తావన ఉంది అని గమనిస్తే, అకార్డింగ్ టు ఆర్టికల్ 112 of the Indian Constitution, the Union Budget of a year, also referred to as the Annual Financial Statement, is a statement of the estimated receipts and expenditure of the government for that particular year. అంటే బడ్జెట్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. అందుకే అన్నాను నేను ఇందాక,
మీరు పోయిన సంవత్సరం ఏదైతే బడ్జెట్ వీడియో ఉందో దానికి ఇచ్చిన భారీ రెస్పాన్స్ లాగానే ఈ వీడియోకి కూడా భారీ రెస్పాన్స్ ఇవ్వండి అని. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో, ఓకే? సో ఏది ఏమైనా సరే బడ్జెట్ని ప్రతి సంవత్సరం కూడా ప్రవేశపెడతారు. అలా ఈ బడ్జెట్ని రాజ్యాంగంలో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అన్నారు. దీని గురించి ప్రస్తావన ఏ ఆర్టికల్లో ఉంది, లేదు ఏ ప్రకరణ, లేదు ఏ అధికరణలో ఉంది? ఆర్టికల్ 112. మరి ఇవాళ తేదీ ఏంటి? ఫిబ్రవరి 1, 2024. అంటే ఇవాళ ఎవరో ఒకళ్ళు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు పార్లమెంట్లో, అండ్ ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే మన భారతదేశానికి సంబంధించి 2వ మహిళా ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు. అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఇది మొట్టమొదటిసారి ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ షీ హ్యాస్ ప్రెజెంటెడ్ ద బడ్జెట్ ఫర్ 5 times. సో ఇప్పటి వరకు ఆవిడకన్నా ఎక్కువ సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ లెక్క ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 10, 9, 8, 7, 6, 5 అనమాట. సో అందరికన్నా ఎక్కువగా పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే మొరార్జీ దేశాయ్ గారు. 10 సార్లు ప్రజెంట్ చేశారు ఆయన. తర్వాత పి చిదంబరం గారు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు, తర్వాత యశ్వంత్ సిన్హా గారు, తర్వాత సిడి దేశ్ముఖ్ గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు. సో నిర్మలా సీతారామన్ గారు ఇప్పటివరకు బడ్జెట్ని 5 సార్లు ప్రజెంట్ చేశారు పార్లమెంట్లో. సో ఆన్ దట్ నోట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రిసైజ్ డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ బడ్జెట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫిబ్రవరి 1, 2024 అంటే ఇవాళ ఏదైతే బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారో పార్లమెంట్లో అది ఒక ఇంటరిమ్ బడ్జెట్. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ అని అంటారు. దీన్ని మధ్యంతర బడ్జెట్ అని కూడా అంటూ ఉంటారు. దీనిని ఆ విధంగా ఎందుకు పిలుస్తున్నారు అని అంటే ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఎన్నికల సంవత్సరం అన్నమాట. సో లోక్సభకి సంబంధించి ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఏప్రిల్, మే నెల మొత్తం దానికి సంబంధించింది. సో అందుకని ఎన్నికల తర్వాత మేబీ పార్టీ మారిపోవచ్చు. పార్టీ మారినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారచ్చు. సో అందుకని ఎన్నికలు ఉన్న సంవత్సరంలో వాళ్ళు ఒక పూర్తి సంవత్సరం అంటే ఒక పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వరన్నమాట. సో ప్రభుత్వం ఏ ప్రాబ్లం లేకుండా ఈ 3-4 months అంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవాలి అని అంటే ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఇవ్వాలా, పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలా, అలానే మంత్రిత్వ శాఖలు పనిచేయాలి. అవి ఏమన్నా ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఒకవేళ ప్రోగ్రెస్లో ఉంటాయి, అవి ఆగకుండా కంటిన్యూ అవ్వాలంటే మరి వాటికి ఫండ్స్ కావాలా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ సక్రమంగా జరగాలంటే కొంచెం డబ్బులు వాళ్ళ దగ్గర అయితే ఉండాలి. సో అందుకని ఈ 3-4 నెలలు ఏదైతే కాలం ఉంటుందో ఎలక్షన్స్ ఫినిష్ అయ్యేంత వరకు దానికి సంబంధించి ఏదైతే బడ్జెట్ ఉంటుందో దానిని ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. సో ప్రతి 5 సంవత్సరాలకి సాధారణంగా జనరల్గా అయితే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు వస్తాయి. సో ఆ లాజిక్ ప్రకారం ప్రతి 4 సంవత్సరాలు బాగానే ఉంటుంది బడ్జెట్. ఒక పూర్తి ఫైనాన్షియల్ ఇయర్కి కానీ బడ్జెట్ని ప్రవేశపెడతారు. 1 సంవత్సరం మటుకు ఇంటరిమ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మళ్ళీ ఎప్పుడైతే గవర్నమెంట్ తిరిగి ఫామ్ అయిపోతుంది ఎలక్షన్స్ తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు నార్మల్ బడ్జెట్ అంటే ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెట్టేస్తారనమాట. అందుకని ఇన్ జనరల్గా బడ్జెట్ అని పేరు వచ్చినప్పుడల్లా 2 different నేమ్స్ వస్తూ ఉంటాయి. ఒకసారేమో యూనియన్ బడ్జెట్ అని, ఇంకోసారేమో ఇంటరిమ్ బడ్జెట్ అని. సో యూనియన్ బడ్జెట్ ఒక పూర్తి సంవత్సరానికి, ఒక పూర్తి ఆర్థిక సంవత్సరానికి, ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్ లేదా ఒక కంప్లీట్ ఫిజికల్ ఇయర్. వెరాజ్ ఇంటరిమ్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్. సో ఈ రెండింటి గురించి డిఫరెన్సెస్ తెలుసుకుని ఈ సంవత్సరం ఏదైతే ఉందో అది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజెంట్స్ అండ్ ఇంటరిమ్ బడ్జెట్ అహెడ్ బిఫోర్ ద జనరల్ ఎలక్షన్స్. మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, 2024 సంవత్సరం లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మరి యూనియన్ బడ్జెట్ దగ్గరకు వస్తే ద యూనియన్ బడ్జెట్ ఈస్ అన్ యాన్యువల్ బడ్జెట్ సబ్మిటెడ్ టు పార్లమెంట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ద యూనియన్ బడ్జెట్ కవర్స్ ద ఫుల్ ఫిజికల్ ఇయర్. మనం ఇందాక చెప్పాం కదా, ఒక పూర్తి ఆర్థిక సంవత్సరం. ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడు ఇంటరిమ్ బడ్జెట్ వస్తుంది. ఎన్నికలు లేని సంవత్సరాలన్నీ కూడా ఫుల్ బడ్జెట్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ యూనియన్ బడ్జెట్. దెన్ కమ్స్ vote on the account is passed without discussion in Lok Sabha. Whereas talking about union budget, the union budget was enacted after extensive debate in the Lok Sabha. సో మామూలుగా ఈ మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉందో దీనిని ప్రవేశపెట్టిన తర్వాత ఎటువంటి డిబేట్స్ అంటే చర్చలు ఉండవు అనమాట. దాన్ని సింపుల్గా పాస్ చేసేస్తారు లోక్సభలో. వేరాస్ యూనియన్ బడ్జెట్ అంటే ఇన్ జనరల్గా ఒక పూర్తి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించి డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరుగుతాయి. సో ఇక్కడేమో డిస్కషన్స్ ఏమీ జరగకుండా, చర్చలు ఏమీ జరగకుండానే ఓట్ ఆన్ అకౌంట్ని పాస్ చేస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఇంటరిమ్ బడ్జెట్ అని అర్థం అనమాట. వేరాజ్ యూనియన్ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి దాని గురించి ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. తర్వాత యాజ్ అన్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇట్ గెట్స్ పాస్డ్ ఇన్ ద లోక్సభ. ఇక్కడ డిస్కషన్ జరగకుండానే పాస్ అవుతుంది. సో ఆ లెక్కన ఈ సంవత్సరం డిస్కషన్స్ చేసి పాస్ చేసి ఉంటారా, వితౌట్ డిస్కషన్ పాస్ చేసి ఉంటారా? ఆబ్వియస్ వితౌట్ డిస్కషనే పాస్ చేసి ఉంటారు. కాజ్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ అన్ ఇంటరిమ్ బడ్జెట్. The interim budget merely contains a summary of the preceding year's costs and income, whereas talking about union budget, it will include the previous year's income and spending would be detailed. సో ఒకవేళ అది నార్మల్ బడ్జెట్ అనుకోండి, ప్రతి సంవత్సరానికి సంబంధించి వచ్చేది,
దాంట్లో అన్నీ కూడా విస్తృతంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఆదాయం ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాలనుకున్న వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వేరాజ్ ఇంటరిమ్ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఎ సమరీ. మీరు కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజెస్ చదివేటప్పుడు, గద్య భాగంలో చదివేటప్పుడు, లేదా కొన్నిసార్లు పద్య భాగం కూడా చదివేటప్పుడు పద్యం ఇంత పెద్దగా ఉంటే, పోయం ఇంత పెద్దగా ఉంటే చివరికి దాన్ని కన్సైజ్ చేసి సమరీ అనో లేదా సెంట్రల్ ఐడియా అనో అని చెప్తారు. సో కొంతమంది ఆ పోయము లెసన్ అంతా చదవకుండా సమరీ చదివేసి వెళ్ళిపోతారు. సో జస్ట్ లైక్ దట్ అనమాట ఇంటరిమ్ బడ్జెట్. బేసిక్గా కంప్లీట్ పిక్చర్ మనకేమీ చూపించదు. బికాస్ 3-4 నెలల వరకే కదా ఈ బడ్జెట్. తర్వాత మళ్ళీ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ సేమ్ పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, లేదు వేరొక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని బట్టి వాళ్ళు మళ్ళీ మార్పులు చేర్పులు చేయొచ్చు కదా. అప్పుడు ఆబ్వియస్లీ పరిస్థితులు మారిపోతాయి, అంకెలు సంఖ్యలు అన్నీ మారిపోతాయి కదా. సో ఆ నెంబర్ చేంజ్ కన్సిడరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ 3 to 4 monthsకి సంబంధించి రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే డీటెయిల్గా ఉండదు. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఎ సమరైజ్డ్ వర్షన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇంటరిమ్ బడ్జెట్కి, యూనియన్ బడ్జెట్కి డిఫరెన్స్ తెలిసిపోయింది కదా. మీరు చాలా స్మార్ట్ కదా. మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? ఎవరైతే మరీ ముఖ్యంగా అభ్యర్థులు ఉన్నారు, నేను ఈ వీడియోని ఒక విధంగా జాగ్రత్తగా గమనించాలి అని అంటే ఇద్దరితో మాట్లాడుతున్నట్లెక్క. ఒకటి కామన్ పర్సన్ బడ్జెట్ ఏంటి, ఏ మంత్రిత్వ శాఖకి ఎంత ఇచ్చారు అన్నది మటుకే ఊరికి ఒక ఐడియా కోసం చూస్తూ ఉంటాడు. బట్ అభ్యర్థి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడో యాజ్ ఎ కామన్ మ్యాన్గాను చూస్తాడు, యాజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్గా కూడా చూస్తాడు. సో సెకండ్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ రూపాయి రాక రూపాయి పోక అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు కామన్ మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ లైక్ మన గాడిద చాకరీ జీతం ఉంటుంది చూసారా, మనం కష్టపడి 4 రోజులు పనిచేసిన తర్వాత మనకు వచ్చిన జీతం ఎంత, ఆ జీతంలో మనం ఖర్చు పెట్టింది ఎంత, మిగిలింది ఎంత అని. సో అది మనకి ఎలా అయితే ఇంపార్టెంటో ఇది కూడా మన దేశానికి సంబంధించి అంతే ఇంపార్టెంట్ అనమాట. సో మరి మన కేంద్ర ప్రభుత్వానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా యూనియన్ గవర్నమెంట్, మీరు ఏ పేరుతో పిలిచినా అది సేమే, అది సెంట్రల్ గవర్నమెంట్ అన్న యూనియన్ గవర్నమెంట్ అన్న ఒకటే. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో యూనియన్ గవర్నమెంట్కి వివిధ రూపాల్లో, అంటే అది ట్యాక్స్ రూపంలో అవ్వచ్చు, లేదు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే దాని మీద వచ్చే డివిడెండ్ అవ్వచ్చు, ఇలా ఏ రూపంలో అయినా సరే ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఆ వచ్చిన ఆదాయ వనరులు అంటే ఏవైతే డబ్బులు వచ్చాయో గవర్నమెంట్కి వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతుంది, ఈ రెండు ఖచ్చితంగా తెలిసి తీరాలి. సో గవర్నమెంట్కి వచ్చేదేమో రూపీ రాక, గవర్నమెంట్ ఏదైతే ఖర్చు పెడుతోందో అక్కడ డబ్బులు పోతున్నాయి కదా గవర్నమెంట్ దగ్గర నుంచి. సో రూపీ గోస్ అనమాట. సో రూపీ ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఇన్కమ్ ట్యాక్స్, మనందరం ఆదాయం పన్ను పే చేస్తాం కదా, అక్కడి నుంచి 19% అంట. తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, సుంకు అని అంటూ ఉంటారు, దట్ ఈస్ 5%. అండ్ దెన్ కార్పొరేషన్ ట్యాక్స్, ఇప్పుడు బహుళ జాతీయ సంస్థలు లేదు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. సో వాళ్ళందరూ వాళ్ళ బిజినెస్కి సంబంధించి ఏవైతే ట్యాక్స్ కడతారో దాన్ని ఎయిదర్ కార్పొరేట్ ట్యాక్స్ అని కానీ లేదు కార్పొరేషన్ ట్యాక్స్ అని కానీ పిలుస్తూ ఉంటారు. అక్కడి నుంచి 17% అంట. తర్వాత ఏమో జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్. సో ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా మిగిలిన ట్యాక్స్లు ఏవైతే ఉంటాయి, ఇక్కడ ఆల్రెడీ ఎక్సైజ్ వెళ్ళిపోయింది. సో మిగిలిన ట్యాక్స్లు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, వాటి దగ్గర నుంచి 18%. అండ్ దెన్ నాన్ ట్యాక్స్ రిసిట్స్ నుంచి 7%, నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్ నుంచి 1%, అలానే కస్టమ్స్ నుంచి 4%, అలానే బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి 28%. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 19, 5, 17, 18, 4, 1, 7, 28 ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ నుంచి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అంటే అప్పు తీసుకుంటూ వస్తుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, బట్ అది నిజం. భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా తన యొక్క ఆదాయాన్ని అప్పులు తీసుకుంటూ వస్తుంది. అఫ్కోర్స్ ఆ అప్పులు మళ్ళీ వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఒకవేళ 28%ని పక్కన పెట్టేస్తే 18, 17, 5, 19. సో నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో దాని నుంచి వస్తుంది. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే జిఎస్టీ అలానే ఇతర పన్నులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి గవర్నమెంట్కి ఆదాయ వనరులు వస్తున్నాయి. లేదు ఒక విధంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్కి ఇన్కమ్ అనమాట. మరి ఇప్పుడు గవర్నమెంట్ వేటి మీద ఖర్చు పెడుతుందని గమనిస్తే పెన్షన్స్ 4%. ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళందరూ బేసిక్గా అసలు గవర్నమెంట్లో ఎందుకు పనిచేశారు? వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ పెన్షన్ వస్తుంది. సో లైఫ్ సెటిల్డ్ అనమాట. పని చేసినప్పుడు ఎలాగో జీతం వస్తుంది, పని అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది. సో జీవితం ఎప్పుడూ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీలో అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఆల్ ద పీపుల్, అట్లీస్ట్ కొంతమంది అయితే ఈ పెన్షన్ని కూడా చూసి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి రాసే వాళ్ళు ఉంటారు. వెల్ దర్ ఈస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అలానే స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, ఇప్పుడు కొన్ని పన్నులు ఏవైతే ఉంటాయో అవి రాష్ట్రాలకు సంబంధించిన అనమాట. మరి అవి వాటికి తిరిగి ఇచ్చాలి కదా. సో 20% అక్కడి నుంచి. తర్వాత ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్స్ 8%, అంటే ఆర్థిక సంఘం వాటికి సంబంధించి. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ 16%. అలాంటి తర్వాత డిఫెన్స్ 8%, అంటే రక్షణ రంగానికి సంబంధించి ఖర్చు పడుతుంది అనమాట. సో మీరు జాగ్రత్త చూస్తే ఇవన్నీ కొన్ని ఏమో కేటగిరీ ప్రకారం ఉంది. సెంటర్ సెక్టర్ స్కీమ్ అని, లేదా ఇక్కడ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ అని, ఇక్కడ సబ్సిడీస్ అని, ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని. బట్ ఇక్కడ డిఫెన్స్ మీరు జాగ్రత్తగా గమనిస్తే అది జస్ట్ ఒక పర్టికులర్ రంగం.
మన భారతదేశ యొక్క రక్షణ మీద కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో చూడండి. అంటే ఒకవేళ గవర్నమెంట్ దగ్గర 100 రూపాయలు ఉంటే అందులో 8 రూపాయలు డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది అనమాట. దాట్ క్లియర్లీ టెల్స్ హౌ మచ్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ స్పెండింగ్ ఆన్ ద డిఫెన్స్. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సబ్సిడీ రాయితీలు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్స్ మీద మామూలుగా ఫార్మర్ ఒరిజినల్ ప్రైస్ పే చేయడు, గవర్నమెంట్ ఎప్పుడు సబ్సిడీ ఇస్తూ ఉంటుంది. అంటే ఫార్మర్ పే చేయాల్సింది గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట. సో భారం గవర్నమెంట్ మీదగా పడేది. సో అలా ఈ సబ్సిడీలు అవ్వచ్చు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, ఈ రెండింటికి కొంచెం తేడా చాలామంది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ అని అర్థం. వేరే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమో లేదు సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ ఏ విధంగా ఉంటుంది అంటే దాంట్లో కొంత భాగం స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, మిగతాది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అని. అలానే ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం ఇందాక అనుకున్నామా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం ఒక విధంగా చెప్పాలంటే అప్పుల నుంచి వస్తుందని. మరి అప్పు తీసుకున్నవాడు ఖాళీగా ఉంటాడా? నాకు ఏదో ఒకటి తిరిగి కట్ట అంటాడు. మరి తిరిగి కట్టాలన్నప్పుడు మీరు తీసుకున్నది మొత్తం ఒకటేసారి కట్టలేరు కదా. ఆబ్వియస్గా కొన్ని రోడ్లు కట్టాలి అని చెప్పి, రైల్వే ట్రాక్లు కట్టాలి అని చెప్పి టైం తీసుకుంటారు. మరి ఆ టైం పాపం వాడు అవతలోడు పోగొట్టుకుంటున్నాడు కదా, అందుకే మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ కూడా అలా ఇంట్రెస్ట్ పే చేస్తాం అనమాట. అలా ఇంట్రెస్ట్ పే చేయడానికి 20% పోతుంది. ఒకవైపు డబ్బులు తెచ్చుకోవడానికి మనం ఎక్కువగా అప్పుల మీద ఆధారపడితే వచ్చిన డబ్బుల్లో ఖర్చు ఎక్కువ ఎక్కడ పెడుతున్నాను ఆయన అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మనం ఇంట్రెస్ట్ మీద పెడుతున్నాం. అఫ్కోర్స్ ఇక్కడ 16% లేదు, ఇక్కడ 20%, ఇక్కడ 8% ఎక్కువ ఉన్నా లుక్ ఎట్ ద అదర్ నెంబర్స్ అంతగా ఏం లేదు, బట్ స్టిల్ ఇట్స్ 20%. సో మనం బయట నుంచి తీసుకొచ్చేది బయటకే ఇస్తుంది ఎక్కువగా ఉంది. ఇన్ వన్ వే చెప్పాలంటే అందుకే మనకి ఎప్పుడు ఆ ఫైనాన్షియల్ క్రంచ్ అలానే ఉంటుంది. అందుకే మనం ఫైనాన్షియల్గా కొంచెం ఎప్పుడు కూడా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాం అనమాట. ఏది ఏమైనా సరే ఇండియా ఈజ్ గోయింగ్ ఇన్ ద వెరీ రైట్ డైరెక్షన్. దానికి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ ద బడ్జెట్ హ్యాపెనింగ్ ఇన్ ద రైట్ వే దట్ ఇట్స్ సపోజ్ టు బి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటరిమ్ బడ్జెట్ ఆఫ్ ఆర్ ద ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2024-2025. మరి ఇందాక మనం 2 కేటగిరీస్ని కన్సిడర్ చేసాం. ఒకడు కామన్ మ్యాన్, ఇంకోడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్. సో ఇద్దరికి ఉండే ఒక ఎక్సైట్మెంట్ థింగ్ ఏంటంటే ఏ మినిస్ట్రీకి ఎంత కేటాయించారు అని. సో నో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో మరి ఇంటరిమ్ బడ్జెట్ కదా, సో ఆబ్వియస్లీ కంప్లీట్గా పెద్దగా ఫండ్స్ అనేవి ఎక్కువగా ఉండకపోవచ్చు, బట్ అగైన్ మేజర్ థింగ్స్కి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. సో అలా స్పెసిఫిక్ మినిస్ట్రీస్ అంటే మనం మంత్రిత్వ శాఖలను గమనిస్తే ఏ మంత్రిత్వ శాఖకి ఏ విధంగా కేటాయించారు అని. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి 6.2 lakh crores అంటే 6.2 లక్షల కోట్లు. 620 కోట్లు కాదు, 6,200 కూడా కాదు, 60,200 కూడా కాదు. ఇట్స్ మోర్ దాన్ దట్. 6,02,000 లేదు 6,20,000 అని చెప్పొచ్చు. 6.2 lakh crore ఫర్ రక్షణ రంగం లేదు రక్షణ మంత్రిత్వ శాఖ. అండ్ దెన్ కమ్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ మధ్యకాలంలో హైవేలు విపరీతంగా నిర్మిస్తున్నారు. ఇన్ వన్ వే దట్స్ రియల్లీ గుడ్ అని చెప్పాలి. సో దానికి 2.78 lakh crores. తర్వాత రైల్వేస్ 2.55. నాకు తెలిసినంత వరకు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ రైల్వేస్ని కూడా దాటేసి వెళ్ళిపోయింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇఫ్ యూ థింక్ దట్ ఐఎమ్ సెయింగ్ ఇట్ రాంగ్, కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ రైట్ అనిపించినా సరే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ దెన్ కమ్స్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 2.13 lakh crores. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మనందరికీ బేబీ హోమ్ అఫైర్స్ అనేది పేరుకి ఒక హోమ్ లాగా అనిపిస్తుంది, కానీ పోలీసులు, లా అండ్ ఆర్డర్ వీటన్నిటికీ సంబంధించి హోమ్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2.03 lakh crores. రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించి 1.77 అంటే 1.77 లక్షల కోట్లు. అండ్ దెన్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.68. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ 1.37 lakh crore. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ 1.27 lakh crore. సో వ్యవసాయానికి అలానే రైతు యొక్క అభివృద్ధికి సంబంధించి 1.27 లక్షల కోట్లు కేటాయించారనమాట. అఫ్కోర్స్ ఇవి కాకుండా ఇంకా వేరే మినిస్ట్రీస్ ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ ద టాప్ అనమాట, టాప్ అలొకేషన్స్ అని చెప్పొచ్చు. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ద టాప్ 9 అలొకేషన్స్. వీటి తర్వాత ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ అసలు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లేదు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. సింపుల్గా ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఏ దేశంలో అయితే ఎక్కువగా ఆరోగ్యం అలానే విద్య మీద ఎక్కువగా స్పెండ్ చేస్తారో ఆ దేశాలు ఎప్పుడూ కూడా అభివృద్ధి బాగా ఎక్కువగా జరుగుతాయని. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇండస్ట్రీస్ కూడా లేదు. డిఫెన్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వేస్, కన్జ్యూమర్ అఫైర్స్, హోము, రూరల్ డెవలప్మెంట్, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, కమ్యూనికేషన్, అగ్రికల్చర్. వాట్ అబౌట్ ద ఇండస్ట్రీస్? వాట్ అబౌట్ ఎడ్యుకేషన్? వాట్ అబౌట్ హెల్త్? సో అందుకే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే వీటిలో ఎడ్యుకేషన్, హెల్త్ కూడా ఉంటుందో అప్పుడు వీ రియలీ నీడ్ టు ఫీల్ హ్యాపీ. ఓకే, ఎడ్యుకేషన్కి హెల్త్ కూడా ప్రయారిటీ ఇస్తున్నారు అని. ఇట్స్ క్లియర్ ఎవిడెంట్ కదా. సో అలా అది మంత్రిత్వ శాఖ పరంగా ఎంతవరకు కేటాయింపులు చేశారు అని. మరి ఇక్కడ మనం మేజర్ స్కీమ్స్ పరంగా చూద్దాం. ఇప్పుడు ఎంత కాదన్నా సరే కొన్ని చాలా పెద్ద పథకాలు ఉంటాయి. ఉదాహరణకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దీన్ని అందరూ సింపుల్గా మన్రేగా అని పిలుస్తూ ఉంటారనమాట. మరి ఆ విధంగా మనం ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, లేదు ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అవ్వచ్చు, లేదు సోలార్ పవర్ ఏదైతే గ్రిడ్ ఉందో దానికి సంబంధించి ఉండొచ్చు. ఇలా ఈ పథకాలకి సంబంధించి కేటాయింపులు ఏ విధంగా జరిగాయని గమనిస్తే
మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 2023-24 అంటే పోయిన సంవత్సరం ఏమో 60,000 కోట్లు ఇచ్చారు, ఇప్పుడేమో 86,000 కోట్లు ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ వచ్చేసి పోయిన సంవత్సరం ఏమో 7,200 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు 7,500 కోట్లు ఇచ్చారు. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ పోయిన సంవత్సరానికి సంబంధించి 4,645 కోట్లు ఇచ్చారు, ఈ సంవత్సరం 6,200 కోట్లు ఇచ్చారు. అండ్ దెన్ కమ్స్ మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్. సో ఈ ఫోన్స్కి సంబంధించి, ల్యాప్టాప్స్కి సంబంధించి, టీవీలకి సంబంధించి, కార్లు, బైక్లు అన్నిటికీ సంబంధించి సెమీ కండక్టర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటికి సంబంధించి పోయిన సంవత్సరం ఏమో 3,000 కోట్లు అలాట్ చేస్తే ఈ సంవత్సరం 6,903 కోట్లు, డబుల్ అయిపోయింది అక్కడ. సో దాట్స్ అ గుడ్ థింగ్ ఫర్ దట్ పర్టికులర్ స్కీమ్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ సోలార్ పవర్ గ్రిడ్ పోయిన సంవత్సరం ఏమో 4,970 కోట్లు ఇస్తే ఈసారి 8,500 కోట్లు, అగైన్ ఆల్మోస్ట్ డబుల్ అని చెప్పాలి. అండ్ దెన్ కమ్స్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పోయిన సంవత్సరం ఏమో 297 కోట్లు ఇస్తే ఈసారి 600 కోట్లు, మళ్ళీ డబుల్. సో కొన్ని అంశాలకు సంబంధించి స్పెండింగ్ చాలా ఎక్కువగానే పెరిగిందని చెప్పాలి, విచ్ ఇస్ రియల్లీ గుడ్ సైన్. బికాస్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి సంబంధించింది, అందరికీ కూడా ఇందులో ఉపాధి లభిస్తుంది, ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది, అలానే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, పరిశ్రమలకి సంబంధించి ఊతం లభిస్తుంది. ఇది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే పరిశ్రమలకి సంబంధించింది. అండ్ ఇది పర్యావరణానికి సంబంధించింది, అలానే శక్తి వినియోగం, శక్తి ఉత్పాదన అంటే ఎనర్జీ ప్రొడక్షన్, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించింది. అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ ఎనర్జీ యాజ్ వెల్, బికాస్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్. సో గ్రీన్ హైడ్రోజన్ ఏంటి, బ్లూ హైడ్రోజన్ ఏంటి, పింక్ హైడ్రోజన్ ఏంటి, ఇలా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఒకటి ఉంది. నాట్ ఓన్లీ జస్ట్ గ్రీన్ హైడ్రోజన్, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అప్టేక్ జాబ్స్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ ఓరియంటెడ్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ద రీజన్ బిహైండ్ ఇస్ మీరు 10 టాపిక్లు ఒకటేసారి తెలుసుకుంటే అన్నిటి గురించి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఫీల్ అవుతారు. బట్ ఒక టాపిక్ గురించి ఒకసారి తెలుసుకుంటే డెఫినెట్గా మీకు క్లారిటీ ఉంటుంది. అలా మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నిటి గురించి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అన్నిటి గురించి ఒక అవగాహన ఉంటుంది. అవన్నిటి గురించి అవగాహన ఉన్నప్పుడు ఇలాంటివి మనం ఒకటేసారి డిస్కస్ చేసినా సరే స్టిల్ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో మీకు వాడి గురించి ఐడియా ఉంటుంది. కాబట్టి అప్టేక్ జాబ్స్ ఆల్వేస్ కన్సిడర్స్ దాట్. ఒకవేళ ఈ అప్రోచ్ మీకు నచ్చినట్టయితే కింద అవును సార్ ఎస్ అని చెప్పండి, లేదంటే కాదు సార్ నో అని చెప్పండి. ఇప్పుడు మనం బడ్జెట్కి సంబంధించి ఒక ముఖ్య అంశమైన రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు అనొచ్చు ఏంటి మాస్టారు అక్కడ అంత క్లియర్గా రిసీప్ట్స్ అని ఉంటే మీరు దాన్ని రిసీట్స్ అని ఎందుకు చదువుతున్నారు, మీకు ఇంగ్లీష్ రాదా అని. వెల్, ఈ మధ్య కాలంలో ఇదే పదాన్ని రిసిప్ట్స్ బదులుగా రిసీట్స్ అని పిలుస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఎలా పిలిచినా నేను ఎలా పిలిచినా అది ఒకటే. సో ఏదేమైనా సరే రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ మనం గమనిస్తే బేసిక్గా రిసీట్స్ అంటే మనకు వస్తున్న ఆదాయం అని చెప్పొచ్చు. అండ్ దట్టు రిసిప్ట్స్ అనే బదులు రెవెన్యూ అని కూడా అనొచ్చు అనమాట. సో బేసిక్ ఈ రెవెన్యూ ఏదైతే ఉందో మనకు వస్తున్న ఆదాయం అంటే మనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని. ఎక్స్పెండిచర్ అంటే మనకి తెలుసు మనం ఎక్కడైతే ఖర్చు పెడుతున్నామో అది ఎక్స్పెండిచర్. మనం ఒకవేళ దీంట్లో డీటెయిల్స్లోకి వెళ్ళామనుకోండి, ఈ రిసీట్స్ మళ్ళీ 2 రకాలు అయిపోతుంది. రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. ఎక్స్పెండిచర్ కూడా మళ్ళీ 2 రకాలు అయిపోతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, లేదు సింపుల్గా చెప్పాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ముందు ఈ 2 రిసీట్స్ గురించి తెలుసుకుని తర్వాత ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు బేసిక్గా రెవెన్యూ అంటే ఏంటి, ఆదాయం. ఎవరికి ఆదాయం, గవర్నమెంట్కి ఆదాయం. సో అది 2 రకాలు, ఒకటి రెవెన్యూ రిసీట్స్, ఇంకోటి క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్కి పన్ను రూపాయన అంటే ట్యాక్స్ ఫామ్లో డబ్బులు వస్తాయా, అలానే మనం ఏమైనా ఫైన్స్ కట్టామనుకోండి ఆ ఫైన్స్ గవర్నమెంట్కే వెళ్తాయా, అలానే గవర్నమెంట్ ఎక్కడో అక్కడ ఏదో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది, దాని మీద డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్ ఒక విధంగా డివిడెండ్ ఫామ్లో వస్తాయా. సో అవన్నీ కూడా గవర్నమెంట్కి ఒక విధంగా బెనిఫిటే. సో అవన్నీ కూడా రెవెన్యూ రిసీట్స్ కిందకు వస్తాయి. ట్యాక్సెస్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ అవ్వచ్చు, లేదు ఏదైతే షేర్ ప్రాఫిట్స్ విచ్ ఇస్ డివిడెంట్ రూపంలో వస్తుందో అదంతా అవ్వచ్చు. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకు ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, ఒక పెద్ద రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దానివల్ల గవర్నమెంట్కి వచ్చేది ఏం లేదు, బికాస్ అది కట్టాలి అంటే ఆబ్వియస్లీ బయట ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుని ఉంటుంది కదా. మనం ఆల్రెడీ ఇందాక తెలుసుకున్నాం ఎక్కువగా డబ్బులు యాక్చువల్గా మనకి ఆదాయం రూపంలో చూసుకున్నట్టయితే అప్పుల ద్వారా వస్తున్నాయని. మరి అప్పుల ద్వారా తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా అది ఒక విధంగా వెళ్ళిపోతుంది కదా, మనకి దానివల్ల పెద్దగా బెనిఫిట్ ఏం రాదు. సో ఇన్ వన్ వే ఇక్కడ రెవెన్యూ రిసీట్స్లో మనకి అసెట్ క్రియేషన్ అనేది జరగచ్చు జరగకపోవచ్చు అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ అసెట్ క్రియేషన్ జరగడం దేవుడు వరకు ఉన్న అసెట్ వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడేమో ట్యాక్స్లు ఫైన్లు ఏవైతే కలెక్ట్ అవుతున్నాయో అది, ఇక్కడైతే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో దానివల్ల పెద్దగా లాభం ఏం రాదు అన్న పరిస్థితి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మళ్ళీ ఇది 2 కేటగిరీలు, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, లేదా సింపుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఆదాయం రావడం కోసం ఏదైతే పని చేస్తుందో ప్రభుత్వం అది అని చెప్పచ్చు. ఉదాహరణకి సబ్సిడీలు ఏదైతే ఇస్తుందో అది ప్రభుత్వం యొక్క ఖర్చే కదా. సబ్సిడీ ఇవ్వడం వల్ల మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది ఒక విధంగా చెప్పాలి అని అంటే. అలానే ప్రభుత్వం రన్ అవ్వాలంటే జీతాలు అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. సో అవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి, సబ్సిడీలు అవ్వచ్చు. అలానే ఒకవేళ గవర్నమెంటే లోన్ తీసుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది కదా.
మరి ఇందాక అనుకున్నాం గవర్నమెంట్ ఎక్కువగా ఖర్చు పెట్టే దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా పే చేస్తుంది అని, అది ఇక్కడి నుంచి వెళ్తుంది. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనకి ఏదైనా అసెట్ క్రియేషన్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక రోడ్డు కట్టడం వల్ల ఒకవేళ లాభం ఏదన్నా ఉంది, లేదా ఒక ఇండస్ట్రీని పెట్టడం వల్ల లాభం ఏదన్నా ఉంది, సో వాటికి సంబంధించి ఏదైతే ఎక్స్పెండిచర్ పెడుతుందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఇక్కడేమో గవర్నమెంట్ నడవడానికి లేదు గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే ఖర్చులు పెడుతుందో అదంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. వేరాజ్ లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్కి సంబంధించి ఏదైతే ఎక్స్పెండిచర్ జరుగుతుందో అదంతా కూడా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. సో దాట్ ఈస్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ ద 2 డిఫరెంట్ కేటగిరీస్. ఐ హోప్ యూ ఆర్ క్లియర్. వెల్, ఒకవేళ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే ఉండొచ్చు, దెర్ ఈస్ నథింగ్ టు వరీ. సింపుల్, ఓ పని చేయండి, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేయండి, ఈసారి ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద గవర్నమెంట్స్ ఫిలాసఫీ. గవర్నమెంట్కి ఫిలాసఫీ ఏంటి? గవర్నమెంట్కి కూడా అంటే ప్రభుత్వానికి కూడా ఒక తత్వం ఉంటుందని మీరు అనొచ్చు. వెల్, ప్రభుత్వం ఏ పని చేసినా సరే బేసిక్గా ఒక ఆలోచన పెట్టే కదా చేసేది. ఆ ఆలోచన పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరూ అనుకున్నట్టు పెట్టాలి అని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్స్ కొన్నిసార్లు ఎక్కువగా రైతుల మీద ఫోకస్ చేస్తాయి. రైతుల మీద ఫోకస్ చేయొద్దని నేను చెప్పట్లేదు, ట్రై టు గెట్ ద పాయింట్. కొన్ని గవర్నమెంట్స్ ఏమి ఎక్కువగా ఫార్మర్స్ మీద ఫోకస్ చేస్తే, కొన్ని గవర్నమెంట్స్ ఏమి ఎక్కువగా ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తాయి, కొన్ని గవర్నమెంట్స్ ఏమి ఎక్కువగా సేవారంగం అంటే సర్వీస్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తాయి, కొన్ని గవర్నమెంట్స్ ఏమో బ్యాలెన్స్డ్గా ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ ఏమో ఎక్కువగా డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తాయి, కొన్ని గవర్నమెంట్స్ ఏమో ఎక్కువగా ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఫోకస్ చేస్తాయి. ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఐడియాలజీని బేస్ చేసుకుని ఉంటుంది కదా. అంటే గవర్నమెంట్ యొక్క తత్వం, ఫిలాసఫీ. బేసిక్గా మీరు ఎలా బతుకుతున్నారో అనేది మీ ఫిలాసఫీ, గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో అనేది గవర్నమెంట్ ఫిలాసఫీ. సో అలా ప్రతి గవర్నమెంట్కి ఒక వ్యూ పాయింట్, ఒక పర్స్పెక్టివ్, ఒక ఫిలాసఫీ ఉంటుంది. అలా గడిచిన 10 సంవత్సరాలు లేదా గడిచిన దశాబ్ద కాలం మనం గమనిస్తే ఎన్డీఏ ప్రభుత్వం లేదు, ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వమే పరిపాలనలో ఉంది. మరి వాళ్ళకంటే ఒక అప్రోచ్ ఉంటుంది కదా, దాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఏమంటున్నారు, 2047 సంవత్సరం కల్లా వికసిత భారత్ని మేము తీసుకురావాలి అనుకుంటున్నాము అని అంటున్నారు. వికసిత భారత్ అంటే ఏంటి? డెవలప్డ్ ఇండియా అని. మనం చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి కాదు, మన అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ అమ్మా నాన్నలు మేబీ అంతకు నుంచి ముందుకు వెళ్ళకూడదు, బికాజ్ అప్పటి నుంచి ఈ డిస్కషన్ బాగా ఎక్కువగా ఉంది దట్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ అని. అందరికీ ఒకటే డౌట్, ఇండియా ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ కాదా అని. అయితే ఈసారి వాళ్ళు టార్గెట్ పెట్టేసుకున్నారు, ఇంకా చాలు 2047 కల్లా మనం ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ అయిపోవాలి అని. అందుకని వికసిత్ భారత్ బై 2047 అనే టార్గెట్ పెట్టారు. ఇంతకీ దాని యొక్క విజన్ అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, లేదు ఏ అంశాన్ని చూస్తున్నారు అని అంటే, ప్రాస్పరస్ భారత్ ఇన్ హార్మనీ విత్ నేచర్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. అంటే వాళ్ళు 2047 కల్లా ఎటువంటి భారతదేశం నిర్మించాలనుకుంటున్నారంట? ఒక భారతదేశం అది ఏ విధంగా ఉండాలి అంటే ప్రకృతితో మమేకమై ఉండాలంట, అలానే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే మీరు మెట్రో అంటే మెట్రో ఉండాలి, ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ ఉండాలి, సీపోర్ట్ అంటే సీపోర్ట్ ఉండాలి. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి హైపర్ లూప్ లేదా హైపర్ లూప్ లాగా కాకపోయినా నమో భారత్ ఏదైతే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందో అలా ఏదైనా డెవలప్మెంట్ అంటే అలా డెవలప్మెంట్ అయి ఉండాలి. ల్యాండ్ తక్కువ ఉంది అంటే బిల్డింగ్ 100 ఫ్లోర్లు వెళ్ళిపోవాలి, ల్యాండ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఇలా ఏదైనా స్ప్రెడ్ అయిపోవాలి. వాట్ ఎవర్ పరిస్థితులకు తగ్గట్టుగా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అలానే అందరికీ కూడా అవకాశాలు లభించాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ మన జనాభా తక్కువేం కాదు ప్రపంచంలోనే చాలా ఎక్కువ మంది. మరి అలాంటప్పుడు వీ రియలీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, బికాస్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళకపోతే అదే పెద్ద పాపులేషన్ మనకు పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అందుకని దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంతకీ వాళ్ళు ఏ మంత్రాన్ని ఫాలో అవుతున్నారు ఆ విజన్ని రీచ్ అవ్వడానికి అని గమనిస్తే, సబ్కా సాత్ సబ్కా వికాస్. అంటే అందరం కలిసిమెలిసి ఉంటే, అందరం కలిసిమెలిసి వెళితే ఎక్కడికి వెళ్ళాలి? అభివృద్ధి వైపు. అందరం కలిసిమెలిసి పనిచేస్తే ఖచ్చితంగా మనందరం అభివృద్ధి అవుతాము అని. కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ అంటే అందరి అభివృద్ధి అయితే దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. బికాస్ గురజాడ అప్పారావు గారు చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మరి మనుషులందరూ కలిసి అభివృద్ధి వైపు నడిస్తే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి అయిపోతుంది. అండ్ దెన్ కమ్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. అందరూ కలిసి ఉన్నప్పుడు, అందరూ కలిసి అభివృద్ధి వైపు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేశం అభివృద్ధి అవుతుంది. అంటే అందరూ డెవలప్ అవుతున్నారు. అందరూ డెవలప్ అయినప్పుడు ఆబ్వియస్లీ అందరికీ ఒక నమ్మకం వస్తుంది కదా దట్ మనం ఏదైనా సాధించగలమని. అదేవిధంగా వాళ్ళు డెవలపింగ్ నేషన్ నుంచి ఒక డెవలప్డ్ నేషన్ కూడా తీసుకొస్తారు. అలానే ట్రినిటీ ఆఫ్ డెమోగ్రఫీ, డెమోక్రసీ అండ్ డైవర్సిటీ బ్యాక్డ్ బై సబ్కా ప్రయాస్. సో అందరం కలిసి ఉంటే సరిపోదు, అందరం ప్రయత్నం కూడా అప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉండాలి. ప్రయాస్ అంటే అటెంప్ట్ లేదా ట్రయల్ అని చెప్పొచ్చు. అలా ఉన్నప్పుడే డెవలప్డ్ ఇండియా ఎట్ 2047 మనం రీచ్ అవ్వగలం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ వర్డ్ ఏదైతే ఉందో చూసారా, డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ, దీన్ని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో 3D ఇండియా అన్నారు. మామూలుగా 3D అంటే ఏంటి? 3 డైమెన్షనల్. కానీ ఇక్కడ 3D అంటే డెమోగ్రఫీ. డెమోగ్రఫీని సింపుల్గా చెప్పాలంటే మన జనాభా చాలా ఎక్కువ, ఎక్కడ లేనంత జనాభా మన దగ్గర ఉంది. మరి అలాంటప్పుడు మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, అసలు ప్రపంచంలో ఇంకెవరు మన దగ్గరకు కూడా రాలేరు. తర్వాత డెమోక్రసీ,
ప్రజాస్వామ్యం, మన రాచరికపు పరిపాలనలో లేము, డెమోక్రసీ కాబట్టి ఇక్కడ అందరి ఒపీనియన్స్ని కన్సిడర్ చేస్తారు. ఇన్ వన్ వే ఇట్స్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ డైవర్సిటీ, మన దగ్గర భిన్నత్వం కూడా ఉంది. ఆ భిన్నత్వాన్ని మనం భిన్న భిన్న రకాలుగా మెరుగ్గా ఉపయోగించుకుంటే, రైట్ డైరెక్షన్లో ఉపయోగించుకుంటే మనల్ని ఇంకా ఎవరు ఆపలేరు. కన్సిడరింగ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్ వేర్ ఇన్ ద డెమోగ్రఫీ ఈజ్ మిక్స్డ్ విత్ డైవర్సిటీ, దాన్ని ఇంకా ఆపే తోపు ఫోర్స్ ఈ భూమి మీద ఎక్కడ ఉండదన్నమాట. సో ఆ విధంగా చేస్తే మనం ఖచ్చితంగా ఇక్కడికి రీచ్ అవుతాం. అండ్ కేవలం ఈ 3D ఒక్కటే కాదు, ఇదే విధంగా ఇంకో మాట కూడా సీతారామన్ గారు అన్నారు. అదేంటంటే జీడిపి. ఏంటి మాస్టారు సింపుల్ వర్డ్ని కూడా మీరు అంత టఫ్ చేస్తున్నారు అని. జీడిపి అంటే మామూలుగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఇంటరిమ్ బడ్జెట్ స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్లో జీడిపిని ఏమన్నారు అంటే జీ ఫర్ గవర్నెన్స్, అంటే ప్రభుత్వం ఏ విధంగా తన యొక్క పరిపాలన సాగిస్తోంది అని. అండ్ దెన్ కమ్స్ డెవలప్మెంట్, అంటే అభివృద్ధి. ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తేనే కదా అభివృద్ధి జరిగేది. అండ్ వాట్ కమ్స్ ఫర్ పి, పర్ఫార్మెన్స్, అంటే గవర్నమెంట్ తను బాగా పనిచేయడమే కాకుండా ప్రజల ద్వారా కూడా బాగా పనిచేసేలా చేసి ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా దేశం బాగా పర్ఫామ్ చేస్తుంది లేదా అనే విధంగా చేయాలి. సో గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్, దీన్ని వాళ్ళు జీడిపి అంటున్నారు. సో ఒకటేమో 3D డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ, ఇంకోటేమో జీడిపి గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్. అలానే ఇంకో మాట కూడా అన్నారు, అదే ఎఫ్డిఐ. మీరు అంటారు నాకు తెలుసు, ఏంటి మాస్టారు ఎఫ్డిఐ మా అందరికీ తెలుసు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే కదా, అంటే విదేశీయులు ప్రత్యక్షంగా ఏవైతే పెట్టుబడులు పెడుతున్నారో అదే కదా అని మీరు అనొచ్చు. వెల్ కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ నిర్మలా సీతారామన్ గారు ఎఫ్డిఐ అన్నది ఏమన్నమాట అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా, ముందు ఇండియా డెవలప్ అవుతుంది, ముందు ఇండియా డెవలప్ అవ్వాలని. మామూలుగా ఎఫ్డిఐ స్టాండ్స్ ఫర్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. కానీ ఇక్కడ ఈసారి అన్నది ఫస్ట్ డెవలప్ ఇండియా అనమాట. సో ఈ 3 పదాలు కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ ఎగ్జామ్లో అడగచ్చు. అండ్ దెన్ కమ్స్ పీపుల్ సెంట్రిక్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, సబ్కా సాత్ సబ్కా వికాస్. ప్రజలందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుంది, అందరూ కలిసి మెలిసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్నే పీపుల్ సెంట్రిక్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటారు. సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్, డిజిటల్, సోషల్. సో వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఎలా అంట, ఫిజికల్గా, డిజిటల్గా, సోషల్గా. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, రోడ్లు, రైల్వేసు, ఇవన్నీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీ కంటికి కనిపిస్తున్నాయి అవన్నీ. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, డిజిటల్ టెక్నాలజీ. ఉదాహరణకి ఇప్పుడు యూపీఐ ఉంది, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, అది ఫోన్పేలో, జీపేనా సంగతి పక్కన పెట్టండి. ఇవన్నీ కూడా మీరు నగదు చెల్లింపులు అంటే మనీ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు ఇచ్చినట్టు చేతులకు ఇవ్వట్లేదు కదా, మొత్తం ఫోన్తోనే జరిగిపోతుంది. సో అది ఒక రెవల్యూషనే కదా. సో అట్లా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం. అలానే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సామాజికంగా కూడా మనం చాలా బలంగా ఉండాలి. సో దానికి సంబంధించి హెల్ప్ చేసేది ఏంటిది, ఎడ్యుకేషన్. అందరికీ విద్య అందితేనే వాళ్ళందరూ ఒక రిసోర్స్ఫుల్ పర్సన్ అవ్వగలుగుతారు భవిష్యత్తులో. అలానే వీళ్ళందరూ ముందు చదువుకోవాలంటే వాళ్ళందరికీ ఆరోగ్యం కూడా ఉండాలి కదా. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ బాగా ప్రొవైడ్ చేస్తే అప్పుడే కదా ఫ్యూచర్కి వాళ్ళు బెస్ట్ హ్యూమన్ క్యాపిటల్ అవుతారు. సో అలా ఫిజికల్, డిజిటల్, సోషల్ క్యాపిటల్ మీద ఫోకస్ చేయడం అనేది ఒకటి. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపిఐ ప్రమోటెడ్ ఫార్మలైజేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇక్కడ మనం జన్ధన్ యోజన లాంటి అంశాల గురించి చర్చించుకోవచ్చు. లేదు ఈవెన్ సింపుల్ మళ్ళీ అగైన్ యూపీఐ. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే పెద్దగా చదువు రాని వాళ్ళు, లేదు పెద్దగా అక్షరాస్యత లేని వాళ్ళు, అంటే పెద్దగా లిటరేట్ కాని వాళ్ళు కూడా ఫోన్పే, గూగుల్ పేలో పేమెంట్స్ చేయగలరు. వై? బికాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతగా ఈజీగా బిల్డ్ చేశారు కాబట్టి ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతున్నారు. సో ఆ విధంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తే డిజిటల్ రెవల్యూషన్ కూడా జరుగుతుంది కదా, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి కదా. దట్స్ ద థింగ్. అండ్ డీపనింగ్ అండ్ వైడనింగ్ ఆఫ్ ట్యాక్స్ బేస్ వయా జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీని తీసుకురావడం వల్ల ఆల్మోస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ని పక్కన పెట్టేస్తే, పెట్రోల్ లాంటివి పక్కన పెట్టేస్తే మిగతా అన్నిటి మీద ట్యాక్స్లు పడుతున్నాయి కదా. సో ఆ విధంగా ట్యాక్స్ బేస్ పెరిగిపోయింది కదా. సో ఏ ప్రోడక్ట్కి సంబంధించి పర్చేస్ అండ్ సేల్ జరిగినా దాని మీద ట్యాక్స్ జనరేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్కి ఆదాయం పెరిగిందంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరిపితే ఆబ్వియస్లీ కంట్రీ డెవలప్ అయ్యి ఖచ్చితంగా తీరుతుంది. అండ్ దట్స్ వాట్ వీ నీడ్. స్ట్రెంత్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ బ్రాట్ సేవింగ్స్, క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఆర్థిక వ్యవస్థని బాగా బలపరిచినందుకు గాను మనం జాగ్రత్తగా గమనిస్తే మళ్ళీ సేవింగ్స్ బాగా పెరుగుతున్నాయి, అలానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఎఫ్డిఐస్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా బాగా పెరుగుతున్నాయి. దానికి గల కారణం ఏంటిది, దే ఆర్ బిలీవింగ్ ఇన్. ఇప్పుడు ఎవరైనా సరే మన చుట్టాలు, మన స్నేహితులు ఎవరైనా వచ్చి అరే నాకు ఒక 100 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు అంటే మనం పెద్దగా ఆలోచించాం. కొన్నిసార్లు ఆలోచిస్తాం కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్దగా ఆలోచించాం. బట్ వాడే సడన్గా వచ్చేసి అరే నాకు 10,000 ఇవ్వు, 50,000 ఇవ్వు అని అంటే మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం, ఎందుకు రా చేస్తున్నావా అని. వాళ్ళు చెప్పింది ఒకవేళ మనకి కన్విన్సింగ్ అనిపించలేదు అనుకోండి, మనం ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వం.
అలానే ఇప్పుడు ఇండియా ఏదైతే చేస్తోందో అది అవతల వాళ్ళకి ప్రామిసింగ్ అనిపించకపోతే వాళ్ళైనా డబ్బులు ఎందుకు పెడతారు? ఆబ్వియస్లీ పెట్టరు. బట్ పీపుల్ పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ ఇండియా ఈస్ డూయింగ్. ఎందుకు? మన ఆర్థిక వ్యవస్థ ఆ విధంగా ఉంది కాబట్టి. సో అందుకే ఎఫ్డిఐస్ పెరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ ఈవెన్ మిగతా అన్ని దేశాలు ప్రపంచంలో కూడా పెద్దగా డెవలప్ అవ్వట్లేదు. బట్ స్టిల్ వీఆర్ ఆన్ గుడ్ ట్రాక్. గుడ్ ట్రాక్ ఏంటి? చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాం మనం. సో దాట్స్ అ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అండ్ దెన్ కమ్స్ గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సిటీ ఏదైతే ఉందో గిఫ్ట్ సిటీ, ఆ సిటీకి సంబంధించి రోబస్ట్ గేట్వే ఫర్ గ్లోబల్ క్యాపిటల్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ద ఎకానమీ. ఈవెన్ ప్రస్తుతానికి మన ఇండియా మొత్తానికి సంబంధించి ఇది ఒక్కటే సిటీ, గిఫ్ట్ సిటీ ఉన్నా సరే డెఫినెట్లీ అది మన ఇండియాలోకి రావడానికి మిగతా అన్ని కంపెనీలకు ఒక విధంగా చెప్పాలంటే గేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గిఫ్ట్ సిటీ లాంటి ఒక సిటీ ఉండడం వల్ల అక్కడ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తే దగ్గర ఫస్ట్ 10 years పాటు వాళ్ళు అసలు ట్యాక్సే పే చేయక్కర్లన్నమాట. ఇట్స్ లైక్ ఎ ట్యాక్స్ 7 ఫర్ ద ఇనీషియల్ 10 years. ఊహించుకోండి, మీరు లాభాలు ఆర్జిస్తున్నారు, వాట్ ఎవర్ దట్ యు ఆర్ డూయింగ్, బట్ యూ స్టిల్ నీడ్ నాట్ టు పే ట్యాక్సెస్. సో అక్కడ ఆ విధంగా 10 సంవత్సరాల పాటు కంపెనీలు ఎస్టాబ్లిష్ అయితే దానివల్ల ఎంత ఎకానమీ జనరేట్ అవుతుందో ఊహించుకోండి. మీరు ఓన్లీ ట్యాక్స్ పరంగా చూస్తున్నారు, బట్ లుక్ అట్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఆ విధంగా గిఫ్ట్ సిటీ డెఫినెట్లీ ఒక గేట్వేన్ అని చెప్పొచ్చు. తర్వాత ప్రోయాక్టివ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్. మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇన్ఫ్లేషన్ అనేది మరీ అంత పెద్దగా పెరిగిపోవట్లేదు. ఇన్ఫ్లేషన్ డెఫినెట్గా డెవలపింగ్ కంట్రీస్లో పెరుగుతూనే ఉంటుంది, డెవలప్డ్ కంట్రీస్లో ఇంకా బాగా పెరుగుతుంది. అందుకే యూఎస్ఏ లాంటి కంట్రీస్లో ఈవెన్ మీరు 1/2 కిలో 1/2 కిలో కూరగాయలు కొన్నా సరే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్గా. డాలర్ ఇండియన్ రూపీ కన్వర్షన్ కాకుండా చూసినా ఇన్ జనరల్గా ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఏంటి దీనికి కూడా ఇంత పెట్టాల్సి వస్తుందా అని. వై? అక్కడ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ మన దగ్గర చూస్తే ఇన్ఫ్లేషన్ని చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దెన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ బికమింగ్ యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూనియన్ టెరిటరీస్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. వెదర్ ఇట్ ఈస్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఆర్ లద్దాఖ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ లక్షద్వీప్ ఆర్ అండమాన్ అండ్ నికోబార్, ఎవ్రీ యూనియన్ టెరిటరీ, ఎవ్రీ స్టేట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ విచ్ ఆర్ వే ఇట్ ఈస్ ఏబుల్ టు డూ సో. ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు ఈశాన్య భారతదేశం లేదా ఈశాన్య భారత ప్రాంతం ఏదైతే ఉందో, నార్త్ ఈస్టర్న్ రీజన్ లేదా నార్త్ ఈస్టర్న్ ఇండియా, అక్కడ అంతగా డెవలప్మెంట్ అనేది జరిగేది కాదు. కానీ ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కూడా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. మరి ముఖ్యంగా టూరిజం బాగా డెవలప్ అవుతుంది, కల్చరల్గా బాగా గ్రో అవుతున్నారు వాళ్ళందరూ. సో ఇన్ ఎనీ విచ్ వే, ఏ విధంగా చూసినా సరే అన్ని రాష్ట్రాలు కూడా, అందరు ప్రజలు కూడా వాళ్ళు చేయగలిగింది, వాళ్ళు చేయదగినది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇండియా సబ్కా సాత్ సబ్కా వికాస్ చూపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మనం అందరం నమ్మాలి సబ్కా విశ్వాస్. అలానే మన ప్రయత్నాలు ఆపకూడదు, సబ్కా ప్రయాస్. అప్పుడే 2047 కల్లా మనం అనుకున్నది సాధిస్తాం. ఏంటిది అది? డెవలప్డ్ ఇండియా. మరి ఇండియాని 2047వ సంవత్సరం కల్లా ఒక డెవలప్డ్ కంట్రీ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే దేనో దాని మీద ఫోకస్ అయితే చేయాలి కదా. సో వాళ్ళు ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేశారనే అంశాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్ అంటే పేదవాడికి మంచి చేస్తే దేశం మొత్తానికి మంచి చేసినట్టే. డీబీటీ హ్యాస్ లెడ్ టు సేవింగ్స్ ఆఫ్ 2.7 lakh crore. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డబ్బులు ఇంతకుముందు చేతికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో వేసేస్తున్నారు. దానివల్ల కూడా చాలా లాభం ఉందన్నమాట. దగ్గర 2.7 లక్షల కోట్ల ఆదాయం అంట. 25 crore పీపుల్ మూడ్ అవుట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అంటే బహుముఖీయ పేదరికం ఏదైతే ఉందో అక్కడ నుంచి 25 కోట్ల మంది బయటకు వచ్చేసారు. సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. దట్స్ ఎ గ్రేట్ సైన్ అగైన్. క్రెడిట్ అసిస్టెన్స్ టు 78 lakh స్ట్రీట్ వెండర్స్ అండర్ పిఎం స్వనిధి. సో పిఎం స్వనిధి బేసిక్గా ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ అనమాట, ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో వాళ్ళకి చేయూతను అందించడం కోసం 78 లక్షల స్ట్రీట్ వెండర్స్కి రుణాలు ఇచ్చారనమాట, క్రెడిట్ అసిస్టెన్స్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ ఎస్పెషల్లీ ఇది కోవిడ్ టైమ్స్లో చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పాలి. అలానే డిక్లైన్ ఇన్ హెడ్ కౌంట్ రేషియో, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ వేర్ ఆర్ మల్టీ డైమెన్షనల్లీ పువర్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే 2005, 2022 చూడండి, బహుముఖీయ పేదరికంలోంచి జనాలు ఎవరైతే బయటకు వచ్చారో 25 కోట్లు. లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఇది ఇంకా కిందకి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ దెన్ లుక్ ఎట్ హియర్ ఎంపవరింగ్ ద యూత్. మన ఇండియాలో యువత పాపులేషన్ చాలా ఎక్కువ. మరి ఆ యువత ఎంతసేపు ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూడడం తప్పు కాదు, కానీ వేస్ట్ చేయడం తప్పు. దాని మీద టైం స్పెండ్ చేస్తాం. మేబీ రోజుకో 15 గంట 20 నిమిషాలు ఇస్ ఫైన్, బట్ అన్నెసరిగా క్రింజ్ కంటెంట్ చూస్తే ఏం చేస్తారు? సో అట్లా వాట్ ఎవర్ బీట్, ఎండ్ ఆఫ్ ద డే యూత్ ఎంపవర్ అవ్వకపోతే మన ఇండియా ఎంపవర్ అవ్వదు ఫర్ షూర్. బికాజ్ యువతే ఎక్కువగా ఉంది ఈ దేశంలో. మరి వాళ్ళు ఏం చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా దేశానికి ఏమీ కాదు. 1.4 crore యూత్ ట్రైన్ అండర్ స్కిల్ ఇండియా మిషన్. ఈ పథకంలో భాగంగా 1,40,00,000 మందికి నైపుణ్యాభివృద్ధిని ఇచ్చారంట. ఫోస్టరింగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్, 43 crore లోన్ శాంక్షన్ అండర్ పిఎం ముద్రా యోజన. పిఎం ముద్రా యోజన ఏదైతే ఉందో అందులో భాగంగా యువకులకి 43 కోట్ల రుణాలు ఇచ్చారంట. అలానే ఇంక్రీజ్ ఇన్ పిఎం శ్రీ బడ్జెట్ అలొకేషన్. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన ఇండియాలో గడిచిన 10 సంవత్సరాల్లో ఐఐటీలు పెరిగిపోయాయి. 2014 సంవత్సరంలో 16 ఉంటే 2023 అంటే పోయిన సంవత్సరానికి 23 అంటే 7 ఐఐటీలు పెరిగాయి. ఐఐటీ అంటే ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దెన్ కమ్స్ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
2014 సంవత్సరంలో 7 అంట, 2022 సంవత్సరానికల్లా 22 ఉన్నాయంట. యూనివర్సిటీస్ అంటే విశ్వవిద్యాలయాలు 2014 సంవత్సరానికి 723 అంట, 2023 సంవత్సరానికల్లా 1113. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఎంత కాదన్నా, నేను మ్యాథ్స్లో వీక్ కాబట్టి నేను సుమారుగా అంచనా వేస్తున్నాను, ఎంత కాదన్నా సరే దగ్గరగా 300 యూనివర్సిటీలు పెరిగిపోయాయి. దట్స్ అగైన్ ఎ గ్రేట్ సైన్ ఇన్ జస్ట్ ద స్పాన్ ఆఫ్ 10 years. 10 సంవత్సరాలలో 300 యూనివర్సిటీస్ అంటే ఆన్ అన్ యావరేజ్గా సంవత్సరానికి 30 యూనివర్సిటీలు వచ్చినట్టు. సో ఒకవేళ మనం ఉన్న స్టేట్స్ అనేవి ఆన్ అన్ యావరేజ్గా కన్సిడర్ చేసినా సరే ప్రతి స్టేట్లో ఒక కొత్త యూనివర్సిటీ వచ్చినట్టు. ఇవి కాకుండా ఇంకా వేరే అంశాల మీద కూడా ఫోకస్ చేశారు. మరి ఆ మిగిలిన ఫోకస్ ఏరియాస్ అంటే నేను గమనిస్తే వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్, అన్నదాత. నిజంగా మనందరం ఏ విధంగా ఉన్నా సరే మనం ముందు బ్రతుకున్నాము అని అంటే మనం తింటున్నాం కాబట్టి. మనం తింటున్నాము అంటే ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకడు పండిస్తున్నారు కాబట్టి. మరి మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకపోతే మనం ఖచ్చితంగా జాగ్రత్తగా కాదు కదా బ్రతికి కూడా ఉండవు. సో వాళ్ళ మీద మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టి తీరాలి. గవర్నమెంట్ అదే పని చేస్తుంది. డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు 11.8 crore ఫార్మర్స్ అండర్ పిఎం కిసాన్. సో పిఎం కిసాన్ యోజనలో భాగంగా 11.8 కోట్ల రైతులకి. క్రాప్ ఇన్సూరెన్స్ టు 4 crore ఫార్మర్స్ అండర్ పిఎం ఫసల్ బీమా యోజన. అంటే ఒకవేళ పంట నష్టం జరిగితే పంట బీమా అనమాట. ఎంతమందికి? 4 కోట్ల రైతులకి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1,361 మండీస్ అండర్ ఈనామ్ సపోర్టింగ్ ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ 3 lakh crores. ఈనామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ని యూస్ చేసి వాళ్ళ యొక్క మార్కెట్ రీచ్ని పెంచుకోగలుగుతున్నారు. అలా 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోదగింది. ఇంక్రీజింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ అండ్ రైస్. గోధుమలు అలానే బియ్యం ఎక్కువగా గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది, గవర్నమెంట్ తీసుకుంటుంది. సో దట్ దాని యొక్క ప్రైస్ పెద్దగా పెరగదు. సో ప్రైస్ పెరగదు కాబట్టి అందరికీ ఆహారం దక్కుతుంది. అంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత ఖచ్చితంగా ఉంటుంది. సో యూ కెన్ సీ ఓవర్ హియర్ 2020 అలాంటి 2023 చూస్తే గ్రాఫ్ పెరిగింది. అలాంటి 2020, 2023 వీటికి చూసినా సరే ఇక్కడ పెరిగింది. అఫ్ కోర్స్ ఫర్ వేరియస్ రీజన్ ఇక్కడ కొంచెం తగ్గిందని చెప్పాలి. బట్ లాస్ట్ 2 years చూడండి, అగైన్ ఇట్స్ ఆన్ ఎ హైక్. సో ఇది కోవిడ్ వల్ల డిక్రీజ్ అయింది, బట్ ఇట్స్ కమింగ్ ఆన్ ట్రాక్. సో దట్స్ అ గుడ్ సైన్. అండ్ దెన్ నారీ శక్తి. నారీ అంటే ఎవరు? స్త్రీ, విమెన్. శక్తి ఈజ్ పవర్. సో విమెన్ ఎంపవర్మెంట్ ఖచ్చితంగా జరగాలి. బికాస్ సమాజంలో ఉన్నది ఇద్దరే బేసిక్గా. మనం కొద్దిసేపటి థర్డ్ జెండర్ని పక్కన పెడదాం. బికాస్ ఇన్ జనరల్గా న్యాచురల్గా చూస్తే ఇద్దరు ఉన్నారు, మెన్ అండ్ విమెన్. ఇప్పుడు మెన్ ఒక్కళ్ళు చేసుకుంటే సరిపోదు, బికాస్ విమెన్ హ్యాస్ టు డూ సంథింగ్. నేను ఓన్లీ నా కుడి చేయి యూస్ చేస్తూ ఉంటాను జీవితంలో అంటే ఇంక ఎడం చేయి దేనికి పనికి రాకుండా పోతుంది. పోనీ నేను ఎడం చేయిని ఉపయోగిస్తానంటే కుడి చేయి పనికి రాకుండా పోతుంది. సో 2 చేతుల్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి తీరాలి. సో అందుకని విమెన్ కూడా ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. అందుకని గవర్నమెంట్ ఆ విధంగా ఎఫర్ట్స్ కూడా పెడుతుంది. 30 crore ముద్రా యోజన లోన్స్ డిస్బర్స్ టు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. మనం ఇందాక అనుకున్నాం 43 crore ముద్రా లోన్స్ ఇచ్చారు అని. ఆ 43 crore ముద్రా లోన్స్లో 30 crore మహిళలే ఉన్నారంట. దట్స్ ఎ గ్రేట్ సైన్ అగైన్, మోర్ దాన్ హాఫ్. ఇంక్రీజ్డ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ బై 28% ఇన్ 10 years. ఉన్నత విద్య అంటే 10వ తరగతి తర్వాత ఏదైతే విద్య ఉంటుందో అందులో ఎక్కువ మంది మహిళలు జాయిన్ అవుతున్నారు. అంటే మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా సరి అయిన దిశలో అడుగులు వేస్తున్నారు. లాస్ట్ 10 years 28% గ్రోత్ వచ్చింది. 43% ఆఫ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ స్టెమ్ కోర్సెస్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంశాలకు సంబంధించి 43% గ్రోత్ ఉంది మహిళలకి. మామూలుగా ఎంతసేపు మహిళలు మహా అయితే డాక్టర్ చదువుతారు లేదంటే ఇంట్లో కూర్చుంటారు అంటారు. కానీ వాళ్ళని టెక్నికల్ వైపు పేరెంట్స్ మెల్లిమెల్లిగా పుష్ చేస్తున్నారు. బికాస్ దేర్ ఈజ్ అ ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ ఓవర్ దేర్. అండ్ దెన్ 1 crore women assisted by 83 lakh SHGs to become లక్పతి దీదీస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే SHGs అంటే ఏంటి? స్వయం సేవా సంఘాలు లేదు స్వయం ఉపాధి సంఘాలు అని చెప్పచ్చు ఒక విధంగా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. 83 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అక్కడ ఉన్న దీదీలు అంటే ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలానే రైజ్ ఇన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అంటే కేవలం చదువు ఈ అంశాల్లోనే వాళ్ళ యొక్క అభ్యున్నతి జరగట్లేదు, విద్యా అవకాశాలు వాటిలో కూడా వాళ్ళ యొక్క అభ్యున్నతి జరుగుతోంది. 2017-18 23.3% ఉంటే 2022లో 37%కి వచ్చేసింది. సో విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ 4-5 సంవత్సరాల్లో యూ కెన్ సీ ఆల్మోస్ట్ 50% ఇంక్రీజ్ వచ్చేసింది. సో ఇంకో 50% జరిగితే వాళ్ళు సగం మంది ఉంటారు. అంటే ఇంకా ఫ్యూచర్లో మీరు ఎక్కడ 100 మందిని చూసినా సరే 50 మంది ఖచ్చితంగా మహిళలు ఉంటారనమాట ఉద్యోగ అవకాశాల్లో. మరి గడిచిన 10 సంవత్సరాలలో భారతదేశం అభివృద్ధి వైపుగా అడుగులు వేయడానికి ఏమైనా ఏరియాస్లో అంటే ఏ రంగాలలో ఫోకస్ చేశారు అనేది మనం ఫోకస్ ఏరియాస్ 1, 2లో తెలుసుకున్నాం. అది నారీ శక్తి అవ్వచ్చు, అన్నదాత అవ్వచ్చు, వాటి గురించి యూత్ మీద ఫోకస్ చేయడం అంతా తెలుసుకున్నాం. మరి 2047 కల్లా మనం ఒకవేళ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే కొన్ని ఏరియాస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లేదు మనకంటూ మనం కొన్ని లక్ష్యాలను పెట్టుకుని ఉంటాం. మరి అప్పుడు అవన్నీ మనకి స్ట్రాటజిక్ ఏరియాస్ అయిపోతాయి. సో ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్ట్రాటజీ ఫర్ అమృత్ కాల్ 1 of the 5 అంటే ఇలా ఇంకా 4 ఉన్నాయి, డిస్కస్ చేద్దాము. సో సస్టైనబుల్ డెవలప్మెంట్. మనం భవిష్యత్తులో అభివృద్ధి దేశం అవ్వాలి ఖచ్చితంగా, కాదనట్లేదు. కానీ అభివృద్ధి ఏ విధంగా ఉండాలి? సుస్థిర అభివృద్ధి అయి ఉండాలి. అంటే మనం డెవలప్ అవుతాం బాగానే ఉంటుంది, కానీ మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వనాశనం అయిపోతే మనం అభివృద్ధి చెంది లాభమే ఉంది వాళ్ళు బాధపడేటప్పుడు.
మనం ఏది చేసినా సరే మన భవిష్యత్ తరాలు బాగుండాలనే కదా. అందుకని సస్టైనబుల్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. కమిట్మెంట్ టు మీట్ నెట్ జీరో బై 2070, అంటే మనం కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ ఉద్గారాలు, వాటిని తగ్గించాలన్నమాట. అందుకని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ విండ్ ఎనర్జీ, వాయుశక్తి యొక్క ఉత్పాదన పెంచడానికి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఏదో ఒక విధంగా సార్ట్అవుట్ చేయడం, అలానే కోల్ గ్యాసిఫికేషన్ లిక్విఫికేషన్ కెపాసిటీని ఇంకా పెంచడం, అలానే మ్యాండేటరీ బ్లెండింగ్ ఆఫ్ సిఎన్జీ, పిఎన్జీ అండ్ కంప్రెస్డ్ బయోగ్యాస్. ఈ మధ్య మీరు జాగ్రత్తగా గమనిస్తే పెట్రోల్ వాటిల్లో ఇథనాల్ని కలుపుతున్నారు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ ఎమిషన్స్ తగ్గిపోతున్నాయి. అలానే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ. సో బేసిక్గా ఎన్వైర్న్మెంట్ని కాపాడడం కోసం ఏ విధమైన చర్యలు అయితే చేయాలో వాటి మీద ఖచ్చితంగా చేయాలి. సో దట్ 2070 కల్లా నెట్ జీరో టార్గెట్ ఏదైతే మనం పెట్టుకున్నామో దాన్ని రీచ్ అవుతాం. దీనికి తోడు రూఫ్ టాప్ సోలరైజేషన్, 1 crore హౌస్ హోల్డ్స్ విల్ బి ఎనేబుల్ టు అప్టైన్ అప్ టు 300 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్. పిఎం సూర్యోదయ యోజన, రామ మందిరంలో రాముడి యొక్క ప్రతిష్ట, లేదు స్పెసిఫిక్గా బాలరాముడి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కీమ్ అన్నమాట అది, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. అందులో భాగంగా 1 crore హౌస్ హోల్డ్స్లో, అంటే 1 కోటి గృహాలలో, 1 కోటి ఇళ్లల్లో 300 యూనిట్ల విద్యుత్తుని వాళ్ళు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. అండ్ దట్ టు పర్ మంత్, నాట్ పర్ ఇయర్. సో ప్రతి నెల ఒకవేళ 300 యూనిట్ల కన్నా ఎక్కువ అయితేనే వాళ్ళు బిల్లు కడతారు, లేదంటే కట్టరు. ఇదంతా కూడా వాళ్ళకి ఎలా వస్తుంది ఎనర్జీ అంటే రూఫ్ టాప్ సోలరైజేషన్. వాళ్ళ ఇంటి పైకప్పు మీద, రూఫ్ మీద వాళ్ళు సోలార్ ప్యానల్స్ పెడతారు. ఒకవేళ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ జరిగితే, ఉత్పత్తి జరిగితే దాన్ని సోలార్ గ్రిడ్కి కనెక్ట్ చేసేస్తారు. అందుకే మీరు ఇందాక జాగ్రత్తగా గమనిస్తే ఏ స్కీమ్స్కి ఎంత ఇచ్చారో అని, సోలార్ పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు కేటాయింపు చాలా డబుల్ చేశారు. వై? బికాజ్ ఇప్పుడు వాళ్ళు రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టాలి, అవన్నీ గ్రిడ్కి కనెక్ట్ చేయాలి కదా. అందుకని దట్ ఈజ్ ద లింక్. ఎప్పుడు అలా లింక్ చేస్తుండండి, మీకు పిక్చర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అడాప్షన్ ఆఫ్ ఈ బస్సెస్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా మెల్లిమెల్లిగా ఎలక్ట్రిక్ బస్సులని యూజ్ చేయమని చెప్తూ ఉన్నారు. స్ట్రెంథనింగ్ ఈ వెహికల్ ఈకో సిస్టమ్ బై సపోర్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్. సో ఇప్పుడు ఈ వెహికల్స్ కొనే వాళ్ళందరికీ కూడా ఒక భయం. అదేంటంటే, నేను ఈ బైక్ కొనేసుకుంటాను, నేను ఈ కార్ కొనేసుకుంటాను, కానీ పెట్రోల్ బంకుల్లాగా ప్రతి 10 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకు ఒక చోట ఛార్జింగ్ స్టేషన్ ఉండదు కదా, అప్పుడు నాకు ఇబ్బంది కదా అని చాలామంది అదే కారణం చెప్పి కొనడం మానేస్తున్నారు. అలా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఒక ఈ వెహికల్ ఈకో సిస్టమ్ తీసుకురావాలి. అంటే ఇప్పుడు మీరు పెట్రోల్ బండి తీసుకున్నారు, మీకు బండి చాలా ఈజీగా దొరుకుతుంది, షోరూమ్కి వెళ్తారు, వెంటనే కొనేసుకుంటారు. మీ పెట్రోల్లో డీజిల్లో పోయాలి, వెంటనే దగ్గరలో పెట్రోలియం పంప్ ఉంటుంది, లేదా పంప్ స్టేషన్ ఉంటుంది. అలానే మీకు ఒకవేళ ప్రాబ్లం వచ్చినా సర్వీస్ సెంటర్ దగ్గరలోనే ఉంటుంది, మీరు వెంటనే సందు చివరిలోకి వెళ్ళి రిపేర్ చేయించేసుకోవచ్చు. అలా ఈ వెహికల్స్కి సంబంధించి కూడా ఒక ఈకో సిస్టమ్ తీసుకురావాలి. న్యూ స్కీమ్ ఆఫ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ బయో ఫౌండరీ టు బి లాంచ్ టు సపోర్ట్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్. సో ఏది చేసినా సరే బయో మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, దేనిని ఉత్పాదన చేసినా సరే అది జీవ ఆధారిత అయి ఉండాలి. లైఫ్ ఉన్న వాటితో, అంటే ప్లాంట్ అయి ఉండొచ్చు, యానిమల్ అయి ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ మనం నాన్ బయో దగ్గర నుంచి చేస్తే ఖచ్చితంగా పొల్యూషన్ ఎక్కువైపోతున్నాయి. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే % ఇంక్రీజ్ ఇన్ నాన్ ఫాజిల్ ఫ్యూల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ 2004 నుంచి నవంబర్ 2023 చూడండి, 30.4 నుంచి 43.9. ఇది ఇన్స్టలేషన్ కెపాసిటీ, ఉన్న కెపాసిటీ కాదు. సో మనం జాగ్రత్తగా గమనిస్తే రోజులు గడుస్తున్న కొద్దీ మనం ఎక్కువగా ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ రిసోర్సెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మోర్ దాన్ 10 crore ఎల్పీజీ కనెక్షన్స్ రిలీజ్ అండర్ PMUY ఉజ్వల యోజన ఏదైతే ఉందో అందులో 10 కోట్ల కన్నా ఎక్కువగా ఎల్పీజీ కనెక్షన్స్ ఇచ్చారు. సో ఆ పొగ్గొట్టాలు ఉదే కార్యక్రమం మెల్లిమెల్లిగా ఫినిష్ అయిపోతున్నాయి. 36.9 crore LED బల్బ్స్, 72.2 lakh LED ట్యూబ్ లైట్స్ అండ్ 23.6 lakh ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ అండర్ ఉజాలా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే LED లైట్లు, LED బల్బులు ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీని తక్కువగా యూజ్ చేస్తాయి. అలానే వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్. ఈ మధ్య మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫ్యాన్ బ్లేడ్ డిజైన్స్ కానీ వాటి యొక్క రొటేటింగ్ స్పీడ్స్ అవన్నీ కూడా చాలా ప్రాపర్గా మేనేజ్ చేసి తక్కువ ఎలక్ట్రిసిటీతో ఎక్కువగా తిరిగే విధంగా, లేదు బాగా తిరిగే విధంగా డిజైన్ చేస్తారు. అలా ఈ ఉజాలా స్కీమ్ ఏదైతుందో అది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. దానికి 1.3 crore LED స్ట్రీట్ లైట్స్ ఇన్స్టాల్ అండర్ SNLP. సో కేవలం ఇళ్ళకి సంబంధించే కాదు, వీధిలో ఉండే విద్యుత్ దీపాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా సంబంధించి స్కీమ్ ఉందన్నమాట. సో అలా 1.3 crore LED స్ట్రీట్ ల్యాంప్స్ పెట్టారు. అండ్ దెన్ కమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆబ్వియస్లీ ఇందాక అనుకున్నాం కదా, డెవలప్మెంట్ వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఫిజికల్గా, అలానే డిజిటల్గా, అలానే సోషల్గా. మరి ఫిజికల్ అన్నప్పుడు బాగానే ఉంది, రోడ్లు వీటన్నిటికి సంబంధించి. మరి సో వాటికి సంబంధించి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూద్దాము. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 మేజర్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ అండర్ PM గతి శక్తి టు ఇంప్రూవ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కాస్ట్. గూడ్స్ రైలు, బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఈ గూడ్స్ రైలు ఒకప్పుడు మామూలు రైలు ఏవైతే ఉండేవో అదే రూట్లలో తిరిగేవి. సో గూడ్స్ రైలు గూడ్స్ ట్రైన్ టైంకి వెళ్ళేది కాదు, ప్యాసింజర్ ట్రైన్ టైంకి వెళ్ళేది కాదు. ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్ అంటే జనాలను తీసుకువెళ్ళే రైలు అని అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్పెషల్గా ఫ్రైట్ కారిడార్స్ని తీసుకొస్తున్నారు. ఫ్రైట్ కారిడార్స్ అంటే ఏంటి, సరకు రవాణాకి సంబంధించి ఒక ప్రత్యేక మార్గం అనమాట. ఆ రూట్లోకి ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళదు, ప్యాసింజర్ రూట్లోకి గూడ్స్ ట్రైన్ రాదు. ఆ విధంగా జరిగితే ప్యాసింజర్ ట్రైన్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయా, జనాలు తొందరగా టైంకి రీచ్ అయిపోతారా,
గూడ్స్ ట్రైన్ వేరే రూట్లో వెళ్ళినప్పుడు అది కూడా ఫాస్ట్గా వెళ్తుందా? సో సరుకు రవాణా తొందరగా వెళ్ళినప్పుడు డిమాండ్ అండ్ సప్లైని ఈజీగా క్యాటర్ చేయొచ్చా? డిమాండ్ అండ్ సప్లైని ఈజీగా క్యాటర్ చేస్తే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసినట్టు అవుతుందా? డిమాండ్ అండ్ సప్లైని ప్రాపర్గా మనం అసెస్ చేయగలిగితే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా అవుతుందా? ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బాగా జరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా అవుతుందా? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా అయితే వాళ్ళ ఇన్కమ్స్ బాగా ఉంటాయా? ఇన్కమ్స్ బాగా ఉన్నప్పుడు వాళ్ళు స్పెండింగ్ కూడా బాగా చేస్తారా? స్పెండింగ్ బాగా చేస్తున్నప్పుడు డిమాండ్ ఆబ్వియస్లీ ప్రొడక్ట్స్కి సర్వీసెస్కి ఉంటుందా? అంటే మళ్ళీ తిరిగి ప్రొడక్షన్ జరుగుతుందా? మళ్ళీ వాడికి సంబంధించి రా మెటీరియల్ డిమాండ్ ఉంటుందా? సో అలా ఒక చైన్ ఆఫ్ ఎకానమీ చాలా బ్యూటిఫుల్గా రన్ అవుతుంది. అలానే ప్రమోషన్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వయా బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ టు బి నెగోషియేటెడ్. అంటే ఒక దేశం వచ్చి మీరు నేను కలిసి ఈ విధంగా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడదామని చెప్పి ఒప్పందాలు క్రియేట్ చేసుకోవడం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ అండ్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఎయిర్పోర్ట్స్ అండర్ ఉడాన్ స్కీమ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకప్పుడు ఇండియాలో ఎయిర్పోర్ట్లు అంటే పట్టుమని 5 నుంచి 6 ఎయిర్పోర్ట్లు మటుకే ఉండేవి. ఒకటి ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఇంకోటి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకోటి బెంగళూరు కెంపగౌడ, చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, అలానే కలకత్తా ఎయిర్పోర్ట్. ఇవి తప్పితే పెద్దగా ఎయిర్పోర్ట్లు తెలిసేవి కాదు. అలాంటి ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ, గన్నవరం లేదు తిరుపతి వెళ్ళాలన్నా సరే జనాలు ఫ్లైట్లో వెళ్తున్నారు. బికాజ్ అక్కడ ఎయిర్పోర్ట్స్ అంత బాగా డెవలప్ చేశారు, ఫ్లైట్ సర్వీసెస్ని బాగా ఇంక్రీజ్ చేశారు. వై? ఉడాన్ స్కీమ్ వల్ల. సో దానివల్ల Tier 2 సిటీస్, Tier 3 సిటీస్ కూడా కనెక్టివిటీ బాగా పెరిగిపోయిందని చెప్పొచ్చు. అలానే ప్రమోషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ వయా మెట్రో రైల్ అండ్ నమో భారత్. మెట్రో రైల్ అందరికీ తెలుసు. నమో భారత్ అంటే ఏంటి? దీన్నే ఒక విధంగా RRTS అని పిలుస్తారు. రీజనల్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు, ర్యాపిడ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. ఇది బేసిక్గా ఢిల్లీ నుంచి మీరట్కి రీసెంట్గా స్టార్ట్ చేశారు. మెట్రో రైల్ కన్నా చాలా ఫాస్ట్గా, చాలా తక్కువ టైంలో దగ్గరలో ఉన్న సిటీస్ అనమాట. నేను ఊరికి అనుకుంటున్నాను, జస్ట్ అర్థం చేసుకోవడానికి లేదు, ఇమాజిన్ చేసుకోవడం, నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్, వరంగల్ మరీ దూరమైన సిటీస్ కాదు, లేదు మరీ దగ్గరగా ఉన్న సిటీస్ కూడా కాదు, సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ బిట్వీన్ డిస్టెన్స్లో ఉన్నాయి. అలాంటి సిటీస్ని కనెక్ట్ చేయడానికి ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ నుంచి విశాఖపట్నం, లేదు విజయవాడ నుంచి రాజమండ్రి, మరీ అంత దూరం కాదు, ఒక 300-250 కిలోమీటర్స్, అలాంటి డిస్టెన్సెస్ని ఈ RRTS ఏదైతే నమో భారత్ అని పిలుస్తానో దాంతో కవర్ చేసేయచ్చు. సో దట్ ఏదైతే నార్మల్ రైల్వే నెట్వర్క్ ఉందో దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు మనకు అప్పుడు. అలానే ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గుర్తుందా, మనం ఇందాక డిస్కస్ చేసాం, ఎక్స్పెండిచర్లు 2 రకాలు, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒకవేళ ఏదైనా రోడ్డు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి దానివల్ల లాభం జరిగితే దట్ వుడ్ బి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గడిచిన 4-5 సంవత్సరాల్లో బాగా పెరుగుతుంది, విచ్ మీన్స్ మనం ఒక అసెట్ని క్రియేట్ చేయడానికి ఖర్చు పెడుతున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ₹1,00,000 తీసుకున్నారు, కానీ ఒక సంవత్సరం తిరిగిన తర్వాత ఆ ₹1,00,000 బిజినెసే మీకు ప్రతి సంవత్సరం ₹1,00,000 తెచ్చి పెడితే మీరు ఏం చేశారు? స్టార్టింగ్లో ఒక అసెట్ని క్రియేట్ చేయడం కోసం ఖర్చు పెట్టారు కదా. సో దట్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఈ రైల్వేస్ అవ్వచ్చు, మెట్రో రైల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే తిరిగి మళ్ళీ లాభాలు తీసుకొస్తాయి కదా. లాభాలు ఎలా తీసుకురావాలనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది, బట్ డెఫినెట్గా లాభాలు తీసుకొస్తాయి కరెక్ట్గా చేస్తాయి. సో అందుకని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కూడా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. సో దట్స్ అ గుడ్ సైన్. బట్ దీన్ని చాలా ప్రాపర్గా చేయాలి, లేదంటే పెద్ద పెద్ద రోడ్లు కట్టేస్తారు కానీ రోడ్లు ఎవరు వెళ్ళకపోతే. ఇలాంటి పరిస్థితి మయన్మార్లో జరిగింది. వాళ్ళు కొత్త క్యాపిటల్ని పెట్టి పెద్దగా రోడ్లు పెట్టేశారు అనమాట. కానీ ఏం చేస్తాం, ఎవరు ఆ రోడ్లు వెళ్ళరే. అలా ఫ్లాప్ అవ్వకూడదు అనమాట. తర్వాత డబ్లింగ్ ఆఫ్ FDI ఇన్ఫ్లో. FDI ఫస్ట్ డెవలప్ ఇండియా కాదు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఎస్. సో ఇక్కడ గమనిస్తే 2005 నుంచి 2014 మధ్య డిఫరెన్స్ చూడండి, 298, 596. అఫ్ కోర్స్ ఇది US బిలియన్ డాలర్స్లో ఉంది. సో అగైన్ 298, 596 డబుల్. సో క్లియర్గా చూస్తే వేరే కంపెనీలు, లేదు విదేశీ కంపెనీలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. బికాస్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇక్కడ పరిస్థితులను నమ్ముతున్నారు, ఇక్కడ జనాల్ని నమ్ముతున్నారు, ఇక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థను నమ్ముతున్నారు. ఇక్కడ డబ్బులు పెడితే ఖచ్చితంగా మనకి లాభం వస్తుందని నమ్ముతున్నారు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ డబ్బులు పెడుతుంది లాభం వస్తుందని. బిజినెస్ ఈజ్ బిజినెస్ కదా, వాళ్ళు ప్రాఫిట్స్ చూసే బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దే ఆర్ సీయింగ్ సంథింగ్ ఇన్ ఇండియా విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ, ఆర్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సీ, that's a win-win for both of us. If we are not able to see, then it's only a win for them, not for us. But again, indirectగానే still మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ నేషనల్ హైవేస్ గమనిస్తే కిలోమీటర్స్ పరంగా 2015 సంవత్సరంలో 1,00,000 కన్నా తక్కువ ఉంటే 2022 సంవత్సరానికి 1,44,000. కార్గో ట్రాఫిక్ అట్ మేజర్ పోర్ట్స్ 581.3 మిలియన్ టన్స్ ఉంటే ఇప్పుడు 720. ఎక్కువగా సరుకు రవాణా జరుగుతుంది. అలానే ఎలక్ట్రిఫైడ్ రైల్ రూట్స్ 2015లో 22,000 సుమారుగా ఉంటే 2022 కల్లా 50,000, డబుల్. అంటే రైల్వే ట్రాక్ల యొక్క విద్యుతీకరణ. అలానే ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ మిలియన్ టన్స్లో 2015లో 16 ఉంటే 2022కి 25, ఆల్మోస్ట్ 70%. అండ్ దెన్
నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ 2015లో 74 ఎయిర్పోర్ట్స్ ఉంటే 2022 కల్లా 149 ఎయిర్పోర్ట్స్. ఎయిర్పోర్ట్ డబుల్ అయిపోయాయి. విచ్ మీన్స్ నౌ ఎనీ వన్ కెన్ ఈజీలీ రీచ్ అన్ ఎయిర్పోర్ట్. మనం ఇందాక అనుకున్నట్టు కేవలం 5, 6, 7, 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయనుకోండి, రీచ్ అవ్వడం చాలా కష్టం. బట్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ పెరిగిపోయి అంటే ఆన్ అన్ యావరేజ్గా ప్రతి స్టేట్కి అట్లీస్ట్ ఒక సెకండ్ ఎయిర్పోర్ట్ వచ్చినట్టేనా. ఇప్పుడు ఒక ప్లేస్కి అందరూ వచ్చేయడం కన్నా సెకండ్ ప్లేస్ ఉంటే దీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, దీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో ఈ రెండింటి మధ్య ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా జరిగితే చాలు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఉడాన్ స్కీమ్. అండ్ దెన్ కమ్స్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. Aspirational District Program to assist states in faster development, including employment generation. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏం చేస్తున్నారు, రాష్ట్రాల యొక్క అభివృద్ధి కూడా బాగా జరగాలి, అది కూడా జిల్లా స్థాయిలో బాగా జరగాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిలో మనం జాగ్రత్తగా గమనిస్తే పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనేటల్ కేర్ విత్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ 2018-2023 పెరిగిపోయింది. నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్స్ అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పర్ ల్యాక్ పాపులేషన్. జీవన్ జ్యోతి బీమా యోజన ఈజ్ ఆల్ అబౌట్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ డబ్బులు, సమ్మర్ అరౌండ్ 300 రూపాయలు ఎంతో కడితే సంవత్సరానికి ఇన్సూరెన్స్ ఇస్తారనమాట. మీరు కూడా తీసుకోవచ్చు, జస్ట్ మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఈ జీవన్ జ్యోతి బీమా యోజన ఏంటి, సురక్ష బీమా యోజన ఏంటి, PMSBY, PMJJBY, దీని గురించి మనం ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. మీరు దాన్ని కూడా వెళ్ళి చూడండి. అందుకే నేను ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లోనే చెప్పాను, అప్టేక్ జాబ్స్లో కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా టాపిక్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో దట్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేటప్పుడు PMJJBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి సంబంధించి కింది వాటిలో సరైన అంశాలు ఏవి, సరికాని అంశాలు ఏవి అని అంటే అప్పుడు ఏం చేస్తారు మీరు. అందుకనే టాపిక్ ఓరియంటెడ్గా వెళ్తే మేబీ ఆ పర్టికులర్ టైంలో ఒక టాపిక్కే తెలుసుకున్నామా అని మనకు అనిపిస్తుంది. బట్ అలా మీరు నెల రోజుల్లో 30 టాపిక్లు తెలుసుకుంటే ఆ టాపిక్ గురించి తెలుసుకున్నప్పుడు దానికి అసోసియేటెడ్ టాపిక్స్ గురించి కూడా తెలుసుకుంటారు కదా కొంచెం కొద్దో గొప్ప. అప్పుడు మీరు 30 టాపిక్లకి అసోసియేటెడ్గా ఇంకో 60 తెలుసుకుంటారు అనుకుందాం. సో టోటల్గా 90 టాపిక్స్, లేదు డబల్ అనుకుందాం పోనీ 60 టాపిక్స్. లుక్ ఎట్ ద సైజ్ ఆఫ్ ఇట్. ఇయర్ మొత్తం అయ్యేసరికి 720. సో ఈ 720లో ఆల్మోస్ట్ అన్ని ఏదో ఒక విధంగా కొంచెం కొద్ది గొప్ప రిలేట్ అంటే ఇందాక మన బ్యూటిఫుల్ ఈకో సిస్టమ్ ఏదైతే బిల్డ్ చేసామో, ఉద్యోగాలు వస్తే డబ్బులు వస్తే ఖర్చు ఎక్కువ పడితే డిమాండ్ అండ్ సప్లై పెరుగుతుందని. సో అట్లా మీరు ఖచ్చితంగా ఎక్కువ నేర్చుకుంటారు అండ్ మీ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది, ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఎనీవేస్ కమింగ్ బ్యాక్, సో అలా జీవన్ జ్యోతి బీమా యోజన 2018-2023 కంపేర్ చేస్తే 1737, 13,195. లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ దట్ ఇన్సూరెన్స్. ఇక్కడ కేవలం 1737 ప్రతి 1,00,000 మందికి, ఇక్కడ 13,195. అంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ 2% ఉంది, ఇప్పుడు అది 14% దగ్గరలోకి వెళ్ళిపోయింది. సో లుక్ ఎట్ ద గ్రోత్ 7 times. అండ్ దెన్ హెల్త్, ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ మినిస్టేరియల్ అలొకేషన్స్లో టాప్ 9లో లేదు హెల్త్ ఎడ్యుకేషన్, బట్ స్టిల్ దాని మీద కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది ఖచ్చితంగా. ఎన్కరేజ్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫర్ గర్ల్స్ 9 to 14 years. దిస్ ఇస్ ద హిస్టారిక్ థింగ్ అని చెప్పాలి. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక పార్ట్ సర్విక్స్ అనమాట. అండ్ వెరీ అన్ఫార్చునేట్ టు నో, యాక్చువల్లీ నేను ఈ అంశం గురించి తెలిసిన తర్వాత వెన్ బడ్జెట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్, వైల్ ఐ వాస్ టాకింగ్ టు ఫ్యూ పీపుల్, చెప్పకూడదు కూడా నాకు తెలియదు, బట్ ఐ రియలీ వాంట్ టు పుట్ ఇట్ యాజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ ఆల్వేస్ వాంటెడ్ సెక్స్ ఎడ్యుకేషన్ టు బి టాట్. మీరు అనొచ్చు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే సెక్స్ ఎలా చేయాలని చెప్తారని. కాదు, సెక్షువల్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాట్ ఈజ్ వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ కన్సెంట్, వాట్ ఈజ్ గుడ్ టచ్, వాట్ ఈజ్ బ్యాడ్ టచ్. యాజ్ అ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ద వే బాడీస్ బిహేవ్ కంప్లీట్లీ చేంజ్. 7-8 years వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటారు, బట్ దాట్స్ వెన్ ద చేంజ్ స్లోలీ స్టార్ట్స్ హ్యాపెనింగ్. నౌ దేస్ టూ ఆర్ టు డిఫరెంట్ కంప్లీట్లీ ఇండివిజువల్స్. సో ఒకళ్ళనొకళ్ళు గౌరవించాలి అంటే ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ చేయగలగాలి. దే షుడ్ బి అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ నేచర్. మనం క్రియేట్ చేయలేదు. సో నేచర్లో జరుగుతున్న దాని గురించి మనం తెలుసుకోగలిగితే మనం బాగుంటాం. ఒక ఫీమేల్కి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉన్న సర్విక్స్ పార్ట్ తెలియదంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అర్థం చేసుకోండి. సో దాట్స్ ద పాయింట్ అనమాట. సో ఎనీవేస్, సో ఈ సర్విక్స్ అనే పార్ట్కి సంబంధించి ఏదైతే క్యాన్సర్ బేసిక్గా వస్తుందో ఆ క్యాన్సర్ని తగ్గించడానికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. సక్షమ్, అంగన్వాడీ అండ్ పోషన్ 2.0 టు బి ఎక్స్పెడిటెడ్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ డెలివరీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్. సో పిల్లలకి పోషకాహారం లభించకపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, ఎస్పెషలీ శారీరక అభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సరిగ్గా జరగదు. ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోతే మెంటల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. సో ఫిజికల్ పోయే, మెంటల్ పోయే, ఇంకా వాడు మనిషిలాగా ఎలా బ్రతుకుతాడు? మనిషిలాగా సరిగ్గా బ్రతకనప్పుడు వాడు ఏదైనా జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎలా సాధిస్తాడు? బికాస్ హిస్ బాడీ ఈజ్ నాట్ సపోర్టింగ్ కదా. సో అందుకని
పిల్లల కోసం మెన్షన్ చేయబడింది, పిల్లల కోసం పెట్టింది పిల్లలకి చేరనివ్వండి. నేను రీసెంట్గా ఒక పేరెంట్ని చూశాను, ఎంత షాక్ అయ్యాను అంటే, రిమెంబర్ దిస్ ఇస్ రియల్ స్టోరీ. పిల్లల కోసం పోషకాహారం అని చెప్పి ఈ పొట్లం ఆ పొట్లం అని గవర్నమెంట్ ఏవో స్కూల్స్లో వాటిలో ఇస్తుందో, పిల్లలకి మేమే కదా పెట్టేది అని చెప్పి పేరెంట్స్ తినేస్తున్నారు దాన్ని. పిల్లల కోసం పెట్టింది అది. ఒకవేళ పిల్లలు తినకపోతే ఏదో ఒక విధంగా దాని ఫామ్ మార్చు, దాని రూపం మార్చు, మళ్ళీ వాళ్ళకే పెట్టండి తిరిగి. వాళ్ళు తినట్లేని చెప్పి మీరు తినేస్తే మీరు ఆల్రెడీ గ్రోనప్స్, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. దే ఆర్ ద వన్స్ హూ యాక్చువల్లీ నీడ్ ఇట్. వాళ్ళకి పెట్టండి. వాళ్ళని పేరెంట్స్ కూడా ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి దీని ఒక అర్థం ఏంటి, ఎందుకు వాళ్ళకే ఆ ఫుడ్ ఇవ్వాలి అని. అలానే UN ప్లాట్ఫామ్ ఫర్ ఇమ్యునైజేషన్ ఎఫర్ట్స్ ఆఫ్ మిషన్ ఇంద్రధనుష్ టు బి రోల్డ్ అవుట్. మిషన్ ఇంద్రధనుష్ బేసిక్గా పిల్లల యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించింది. హెల్త్ కవర్ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ టు బి ఎక్స్టెండెడ్ టు ఆల్ ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. వాళ్ళకి కూడా ఆయుష్మాన్ భారత్ ఏదైతే పథకం ఉందో అందులో వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దట్ వాళ్ళ ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయినా సరే వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి మేజర్ పార్ట్ ఆఫ్ ద ఖర్చు, బికాస్ ఇట్ కమ్స్ అండర్ ఆయుష్మాన్ భారత్, గవర్నమెంట్ భరిస్తుంది. సో దట్ దే విల్ బీ ఇన్ అ గుడ్ ప్లేస్. అండ్ దెన్ కమ్స్ హౌసింగ్. కూడు, గూడు, బట్ట. ఇంగ్లీష్లో అయితే ఫుడ్, క్లోతింగు, షెల్టర్. మనందరం యాజ్ అ హ్యూమన్గా, యాజ్ అ మనిషిగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా తిండి కావాలి. తిండి తర్వాత చలి, ఎండ, వాన వీటి నుంచి తప్పించుకోవడానికి ఎంతో కొంత బట్ట అయితే కావాలి. ఈ రెండింటి తర్వాత ఆబ్వియస్లీ మళ్ళీ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు ఒకటేలా ఉండవు. అండ్ లాంగ్ టర్మ్లో మనం ఒక చోట ఉండాలి, సేఫ్గా ఉండాలి, సురక్షితంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి, రెగ్యులేటెడ్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి. అలాంటి చోట ఇల్లు వస్తుందన్నమాట. కానీ చాలామంది ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. మరి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి చాలామందికి ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క బాధని సాల్వ్ చేయాల్సిన పొజిషన్ ఎవరిది? గవర్నమెంట్ది. సో గవర్నమెంట్ వాళ్ళందరికీ హౌసింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అంటే రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ క్లోజ్ టు అచీవింగ్ టార్గెట్ ఆఫ్ 3 crore హౌసెస్, అడిషనల్ 2 crore టార్గెటెడ్ ఫర్ నెక్స్ట్ 5 years. సో వాళ్ళు ఆల్రెడీ ఏదైతే 3 crore టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. అలానే రానున్న 5 సంవత్సరాల్లో ఇంకో 2 కోట్లు ఎక్కువ మందికి ఇస్తారంట. తద్వారా 5 crore హౌసెస్ వచ్చినట్టు అవుతాయి. సో కుటుంబానికి కనీసం ఒకవేళ 4 ఉన్నారు అనుకున్న 20 కోట్ల మందికి ఉండడానికి ఒక ఇల్లు వస్తుంది. హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ స్కీమ్ టు బి లాంచ్డ్ టు ప్రమోట్ మిడిల్ క్లాస్ టు బై ఆర్ బిల్డ్ దేర్ ఓన్ హౌసెస్. సో మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకున్నంత ఈజీ ఏమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు వాళ్ళు చాలా బాధపడతారు. కనీసం పేదవాడిగా పుట్టినా సరే ఏదో ఒక పథకం వాళ్ళకి వర్తిస్తుంది, ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క జీవనం సాగుతుంది. ఇటు నేను డబ్బున్న వాడిని కాకపోయాను, అలా అని చెప్పి పేదవాడిలో లేను, మధ్యలో ఉన్నందువల్ల నాకు ఆ బెనిఫిట్ రావట్లేదు, ఈ బెనిఫిట్ రావట్లేదు అని చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ వరీ అవుతూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తుంది. సో వాళ్ళకి కూడా వీలైతే వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా, లేదు అంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా, ఇల్లు కట్టిస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చే విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇంక్రీజ్ అలొకేషన్ ఫర్ పిఎం ఆవాస్ యోజన 2023-24 సంవత్సరంలో 79,590 crores ఉంటే ఇప్పుడు అది 80,671 crores అయింది. 1000 కోట్లు పెరిగిపోయాయని చెప్పాలి. సో దాట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ వాళ్ళు టార్గెట్ పెంచుకున్నారు కాబట్టి రానున్న 5 సంవత్సరాలకి. అలానే టూరిజం, పర్యాటకం ఈ మధ్య బీభత్సంగా పెరుగుతున్న వన్ ఆఫ్ ద పరిశ్రమ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లక్షద్వీప్. నాకు ఇక్కడ ఒక విధంగా చాలా సర్ప్రైజింగ్గాను అట్ ద వెరీ సేమ్ టైం హ్యాపీగానే అనిపించింది. ఏంటంటే లక్షద్వీప్ మీద ఎవరు ఫోకస్ చేయనప్పుడేమో అందరూ మాల్దీవ్స్ మారిషస్ అని అన్నారు. ఎవరు లక్షద్వీప్, అండమాన్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే మాల్దీవ్స్లో వేరే ప్రభుత్వం వచ్చి వాళ్ళు మీరు ఇక్కడికి రాకూడదు, వాట్ ఎవర్ ఆ రిలేషన్స్ అన్ని పాడైపోవడం వల్ల ఎప్పుడైతే లక్షద్వీప్ మీద ఫోకస్ చేశారో అప్పటివరకు అసలు లక్షద్వీప్ ఉందన్న సంగతి గుర్తురాలేదా? సడన్గా వెళ్ళి ఇప్పటికిప్పుడు అది ఇది ఏం చేసేస్తారు అందరూ. వెల్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇదంతా కూడా గోడపోట అనేది నేను చెప్పట్లేదు. లక్షద్వీప్ మీద లేదా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీద ఎప్పటి నుంచో గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడనే కాదు, ఎప్పటి నుంచి ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాయి. నేను మన గురించి అంటున్నాను. యాజ్ ఎ కామన్ పర్సన్ మనందరికీ ఎంతసేపు ఆ మాల్దీవ్స్ మారిషస్ తప్పితే ఇవి గుర్తుకు రావా? ఇండియాలోనే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ప్రతిసారి ఇటలీయో, స్పెయినో, ఫ్రాన్సో, యూకేనో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ న్యూయార్క్ వెళ్ళి స్కై స్క్రాపర్స్ని చూడాలనుకుంటే ఇండియాలో ఉన్న ఏ బెంగళూరునో, ముంబైనో, హైదరాబాద్నో చూడండి. ఇక్కడ కూడా ఆకాశాన్ని అంటుతున్న భవనాలు చాలానే ఉన్నాయి. మీరు ఒకవేళ మాల్దీవ్స్ లాంటి కంట్రీకి వెళ్ళకపోతే లక్షద్వీప్ ఉంది. అలానే మీరు సహారా వెళ్ళక్కర్లేదు, థారెడార్కి వెళ్తే చాలు. అట్లా వరల్డ్లో ఏదున్నా సరే దానికి ఒక కాంపెన్సేటరీ, లేదు ఒక విధంగా చెప్పాలంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఎప్పుడు ఇండియాలో ఉంటూనే ఉంటుంది. జస్ట్ వెతకడం ఇంపార్టెంట్ అనమాట. సో టూరిజం, పర్యాటక రంగాన్ని గమనిస్తే స్టేట్స్ విల్ బి ఎంకరేజ్డ్ టు అండర్టేక్ డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు అట్రాక్ట్ బిజినెస్ అండ్ ప్రమోట్ ఆపర్చునిటీస్ ఫర్ లోకల్ ఎంటర్ప్రినర్షిప్. ఒక టూరిజం యాక్టివిటీ జరగడం వల్ల ఎంత డెవలప్మెంట్ ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక స్టాచ్యూనో, ఒక మందిరం ఏదో ఒకటి కట్టారు. అది కట్టడం వల్ల చాలామంది అక్కడికి వస్తారు. ఇప్పుడు చాలామంది అక్కడికి రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలా? వాళ్ళందరూ అక్కడికి వస్తే సరిపోదు కదా, వాళ్ళు తిండి తినాలి కదా.
తిండి తినడానికి ఆబ్వియస్లీ హోటల్ ఇండస్ట్రీ ఉండాలా, ఫుడ్ అండ్ బీవరేజ్ ఇండస్ట్రీ ఉండాలా. అలానే వచ్చిన వాళ్ళందరూ పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోరు కదా, స్టే చేస్తారు. స్టే చేయాలి అంటే హోటల్ ఇండస్ట్రీ లేదు ఏదైతే అకామిడేషన్ ఇండస్ట్రీ బేసిక్గా అది ఉంటుందా. అలానే మరి వీళ్ళందరినీ మేనేజ్ చేసేవాళ్ళు ఉండాలా, సో అప్పుడు మేనేజ్మెంట్ ఇండస్ట్రీ ఉంటుందా. అలానే వీళ్ళందరికీ అక్కడ ఏదైనా ప్రమాదం లాంటిది జరిగితే ఆబ్వియస్లీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుందా, లేదు హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు వాళ్ళకి హాస్పిటల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందా. అలానే లాంగ్ టర్మ్లో అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి స్కూల్స్ అవన్నీ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ కదా, స్కూల్స్ వచ్చేస్తాయా. సో మెల్లిమెల్లిగా మీరు ఒక కొత్త సిటీని ఇండైరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసినట్టే కదా అక్కడ. సో లుక్ ఎట్ ద పాసిబిలిటీ ఆఫ్ టూరిజం. సో అందుకని ఇప్పటి నుంచి ఎవరైనా సరే బయటికి వెళ్తే వాడికి డబ్బులు ఎక్కువైపోయాయిరా అందుకే ఊరికి గాలి తిరుగుతున్నట్టు తిరుగుతున్నాడు రా అని అనుకోకండి. ఇన్ వన్ వే వాళ్ళు యాక్చువల్లీ దేశానికి హెల్పే చేస్తున్నారు. కాకపోతే మీరు ఫైనాన్షియల్గా బాగానే ఉండి మీరు ట్రావెలింగ్ చేస్తే నో ప్రాబ్లం. కానీ మీరు ట్రావెలింగ్ చేయడం వల్ల ఇంకొకళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నారంటే దట్స్ నాట్ ఫైన్. థింక్ వైజ్లీ. అలానే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు బి ప్రొవైడెడ్ టు స్టేట్స్ టు ఎంకరేజ్ డెవలప్మెంట్. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎటువంటి భారం పడకుండా ఉండేందుకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తద్వారా ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు వచ్చేస్తున్నాయి. దాన్ని బాగా యూటిలైజ్ చేస్తే టూరిజం డెవలప్ అవుతుంది. దాని యొక్క బెనిఫిట్ సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద సేమ్ కంట్రీ కదా. అలానే G20 మీటింగ్స్ ఇన్ 60 ప్లేసెస్ ప్రజెంటెడ్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా టు గ్లోబల్ ఆడియన్స్. మనం ఇందాక మాట్లాడుకున్నాం 3D డెమోగ్రఫీ, డెమోక్రసీ, డైవర్సిటీ. ఇండియాలో పాపులేషన్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు, దాంట్లో డౌటే లేదు. డెమోక్రసీ ఉందన్న సంగతి అందరికీ తెలుసు, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, సో సింపుల్గా చెప్పేయచ్చు. బట్ డైవర్సిటీని చూడాలి అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ G20 వాళ్ళకి మొన్న తెలిసింది. బికాస్ G20 సమ్మిట్లు డిఫెన్స్కి సంబంధించి ఒకసారి, టూరిజంకి సంబంధించి ఒకసారి, ఫైనాన్స్కి సంబంధించి ఒకసారి, అలా ఇండియాలో 60 డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు. మన అంతసేపు G20 అంటే ఒకటే చోట జరిగింది అనుకుంటున్నాం. ఈ G20 సమ్మిట్కి సంబంధించి 60 డిఫరెంట్ ప్లేసెస్లో మీటింగ్స్ జరిగాయి. సో వాళ్ళు ప్రతిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ మారిపోతుంది, లాంగ్వేజ్ మారిపోతుంది, కల్చర్ మారిపోతుంది, అన్నీ మారిపోతే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఏంటి ఇన్ని డిఫరెన్సెస్ ఉన్న ప్లేస్లో అందరూ కలిసి ఉంటున్నారా అని. అప్పుడు వాళ్ళ యొక్క ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇండియా మీద ఇంకా భయంకరంగా మారిపోతుంది. అండ్ ఇట్స్ రియలీ వెరీ పాజిటివ్ థింగ్ ఫర్ అస్. అలానే ప్రాజెక్ట్స్ ఫర్ పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అమ్యూనిటీస్ విల్ బి టేకెన్ అప్ ఇన్ ఐలాండ్స్ ఇంక్లూడింగ్ లక్షద్వీప్. అదే అంటున్నాను, ఇంతకు ముందు కూడా చర్యలు తీసుకున్నారు. కానీ ఏదో ఆల్ ఆఫ్ అ సడన్ లక్షద్వీప్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలాగా పుట్టుకొచ్చింది, లేదు బయటికి బద్దలైంది అన్నట్టు ఎందుకు దాని మీద అంతలా చేస్తున్నారు. బికాజ్ మనం ఏం చేసామంటే సంకలో ఉన్న పిల్లాడిని ఎత్తుక్కోకుండా ఊరంతా ఎత్తుకని చూసారా, అలా ఉంది పరిస్థితి. మన బెస్ట్ సొల్యూషన్ లక్షద్వీప్ పెట్టుకుని మనం ఇన్ని రోజులు మాల్దీవ్స్ మీద ఫోకస్ చేసాం. దాట్స్ ద ప్రాబ్లం. అండ్ దెన్ కమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఎండ్ ఆఫ్ ద డే అన్నదాత మీద ఫోకస్ చేయకపోతే మనం ఫోకస్లో కాదు కదా, ఎగ్జిస్టెన్స్లో కూడా ఉన్నాం. గవర్నమెంట్ విల్ ప్రమోట్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్. అంటే కోత తర్వాత, ఇప్పుడు పంటని కోసేస్తారు కదా, హార్వెస్ట్ చేసేస్తారు, పంట చేతికి వచ్చిన తర్వాత దాని మీద ప్రాసెసింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ ఉంది, బిస్కెట్ ఎలా వచ్చింది, డైరెక్ట్గా వచ్చేసిందా? బిస్కెట్ పంట ఎవరైనా పండించారా? లేదు కదా. గోధుమలు పండించారు, గోధుమల నుంచి మైదా వచ్చింది, మైదా నుంచి బిస్కెట్లు చేస్తున్నారు, లేదు గోధుమలతోనే బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఆ బిస్కెట్ తయారు చేయడానికి మళ్ళీ చక్కెర అని, షుగర్ అని, ఆయిల్స్ అని ఏదేదో యూజ్ చేస్తున్నారు. సో అలా గవర్నమెంట్ వాటిని కూడా సపోర్ట్ చేస్తుందంట. అప్లికేషన్ ఆఫ్ నానో డిఏపి టు బి ఎక్స్పాండెడ్ ఇన్ ఆల్ అగ్రో క్లైమాటిక్ జోన్స్. డిఏపి అంటే ఏంటి? డై అమోనియం ఫాస్ఫేట్. ఇన్నాళ్ళు ఓన్లీ నానో యూరియాకే బాగా సపోర్ట్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు నానో యూరియా కాదు, నానో డిఏపి కూడా సపోర్ట్ చేస్తాను అంటుంది. తద్వారా యూరియా వల్ల నైట్రోజన్ వచ్చేస్తుందా, డై అమోనియం ఫాస్ఫేట్ వల్ల నైట్రోజన్, ఫాస్ఫరస్ కూడా వస్తుంది. సో ఆ విధంగా యూరియా బదులు డిఏపికి ఎక్కువ సపోర్ట్ చేయడం బెటర్. బికాజ్ ఇక్కడ నైట్రోజన్, ఫాస్ఫరస్ రెండు వచ్చేస్తాయి. సో ఫార్మర్కి బెనిఫిటే, పంట రాబడి ఎక్కువ అవుతుంది, గవర్నమెంట్ కూడా బెనిఫిటే. ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ స్ట్రాటజీ టు బి ఫార్ములేటెడ్ టు అచీవ్ ఆత్మనిర్భరత ఫర్ ఆయిల్ సీడ్స్. మనం పచ్చిగా నిజం మాట్లాడాలి అని అంటే భారతదేశంలో ధాన్యాల యొక్క ఉత్పాదన చాలా బాగా జరుగుతుంది, సిరియల్స్ యొక్క ప్రొడక్షన్ అనమాట. పల్సెస్లో మనం ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతున్నాం. కానీ ఆయిల్ సీడ్స్ మనం ఇప్పటికీ కూడా ఎక్కువగా బయట దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఆత్మనిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ అంటే మన మీద మనమే ఆధారపడడం అనేది కేవలం సిరియల్స్, పల్సెస్ అయితే సరిపోదు. అన్ని విధాలుగా మన మీద మనమే ఆధారపడి ఉండాలి. అండ్ దట్ వుడ్ బి ద బెస్ట్ కండిషన్. సో అందుకని ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ మీద కూడా ఫోకస్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్ టు బి ఫార్ములేటెడ్. అంటే పాల పరిశ్రమకి సంబంధించి, పాల ఉత్పత్తుల పరిశ్రమకి సంబంధించి అన్నిటినీ కన్సిడర్ చేస్తూ ఒక పాలసీని తీసుకొస్తామని. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన టు బి స్టెప్డ్ అప్ టు ఎన్హాన్స్ ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ, డబుల్ ఎక్స్పోర్ట్స్ అండ్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ టు బి సెటప్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫిషరీస్, మత్స్య సంపద లేదు మత్స్య పరిశ్రమ మీద కూడా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను, వాళ్ళు ల్యాబ్ ఫిష్ మీద ఫోకస్ చేస్తున్నారు.
మీరు అనొచ్చు ల్యాబ్ ఫిష్ ఏంటి అని. ఇప్పుడు మనందరం రెస్టారెంట్కి వెళ్ళినా ఇంట్లో వండుకున్నా సరే బేసిక్గా కొన్ని రకాల చేపల్ని బాగా ఎక్కువగా కన్సూమ్ చేస్తాము. సో అలాంటప్పుడు అలా డిమాండ్ ఎక్కువగా ఉన్న చేపల్ని ఖచ్చితంగా నదుల్ని సముద్రాల నుంచి ఎందుకు పట్టరావాలి? వాళ్ళే తయారు చేసేయచ్చు కదా. ఈ తయారు ఎక్కడ చేస్తారు? ల్యాబ్లో చేస్తారు. ఇది ఆల్రెడీ ప్రపంచంలో సౌత్ కొరియా, యూఎస్ ఇలా కొన్ని దేశాల్లో జరుగుతూనే ఉన్నా కమర్షియల్గా ఎక్కడ స్టార్ట్ చేయలేదు. అయితే ఇండియా ఎందుకు మొదటి దేశం కాకూడదని వాళ్ళు ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇమాజిన్, ఒకవేళ నిజంగానే ఇండియా ఆ విధంగా చర్యలు తీసుకుని అక్కడ దాకా రీచ్ అవ్వగలిగితే అప్పుడు మనం సముద్రాలలో ఉన్న చేపల్ని వెతుక్కుని పట్టుకోవాల్సిన అవసరం లేదు, మనమే చేపను తయారు చేయొచ్చు. అప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ సేఫ్గానే ఉంటుంది, బట్ ఎన్వైర్న్మెంట్ కూడా హాని కలగకుండా ఉంటుంది కదా. ఎందుకంటే చిన్న చేపలు పెద్ద చేపలకు ఆహారం, ఆ పెద్ద చేపలు ఇంకో పెద్ద చేపకి ఆహారం. సో అలా మీరు ఈకోసిస్టమ్ దెబ్బతీయకుండా ఉంటారు. ఈకోసిస్టమ్ దెబ్బతీయకపోతే మనం బ్రతుకుంటాం. మనం బ్రతుకుంటేనే కదా మనం సినిమాలకు వెళ్ళేది, షికార్లకు వెళ్ళేది. దట్స్ ద పాయింట్. అండ్ ఇక్కడ గమనిస్తే ఇంక్రీజ్ అలొకేషన్ ఫర్ బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఆక్వా ఫిషింగ్కి సంబంధించింది, మత్స్య పరిశ్రమకి సంబంధించింది. 2023 సంవత్సరంలో 2025 కోట్లు ఇస్తే 2024 సంవత్సరంలో 2352 కోట్లు. పెరిగింది కొంచెం తక్కువైనా 320 కోట్లు అంటే తక్కువ విషయం ఏమీ కాదు. సో దట్స్ అ గుడ్ సైన్. ఇంక్రీజ్ అలొకేషన్ ఫర్ పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. 2023 సంవత్సరంలో 639 కోట్లు, 2024 సంవత్సరంలో 880 కోట్లు. సో ఇంక్రీజ్ సబ్స్టాన్షియల్గా కొంచెం తక్కువగానే ఉన్నా, బట్ దట్ షోస్ ది డిరెక్షన్. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక టెస్ట్లో ఒకటికి 100కి 80 మార్కులు వచ్చాయి. వాడు కష్టపడి నెక్స్ట్ టైం 100కి 90 మార్కులు తెచ్చుకున్నాడు. చాలామంది ఏమంటారు, 80 నుంచి 100కి వెళ్తేనే గొప్ప, లేదంటే గొప్ప కాదంటారు. 80 నుంచి 90కి రావడం కూడా గొప్పే. సో అలా ఈ అలొకేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక విధంగా చెప్పాలంటే దానిని ప్రమోట్ చేస్తున్నట్టే, దానిని సపోర్ట్ చేస్తున్నట్టే. సో దాట్ బ్రింగ్స్ అస్ టు టుడేస్ కరెంట్ అఫైర్, స్పెషల్ కరెంట్ అఫైర్. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ డిస్కస్ చేసాం. సో యూనియన్ బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ బేసిక్గా సేమ్ అయినా దేర్ ఈజ్ అ స్లైట్ డిఫరెన్స్, కొంచెం చిన్న తేడా ఉంది. యూనియన్ బడ్జెట్ ఏంటి? ఒక పూర్తి ఆర్థిక సంవత్సరానికి, అంటే ఒక కంప్లీట్ ఫిజికల్ ఇయర్ లేదా ఒక కంప్లీట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. వేరేజ్ ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఆ సంవత్సరంలో ఒకవేళ ఎలక్షన్స్ ఉంటే కనుక ఎలక్షన్స్ తర్వాత పార్టీలు మారే అవకాశం ఉంటుంది, వేరే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళ ఆలోచన ధోరణి మారినప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, ఎక్కువగా ఎడ్యుకేషన్, హెల్త్ టాప్ 9 మినిస్ట్రీస్లో లేవు ఎలకేషన్ పరంగానే. వాట్ ఇఫ్ నెక్స్ట్ వచ్చే పార్టీ లేదా గవర్నమెంట్ వాళ్ళు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడితే ఏ డిఫెన్సో లేదా టెలికమ్యూనికేషన్ పక్క వెళ్ళిపోవచ్చు, పక్క కింద సెన్స్ లిస్ట్లో కిందకు వచ్చేయచ్చు, ఎడ్యుకేషన్, హెల్త్ పైకి రావచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా లెక్కలన్నీ మారిపోతాయి కదా. సో దట్స్ ద పాయింట్. అందుకని ఎలక్షన్స్ అయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ప్రభుత్వం బాగా నడవాలి, మంత్రిత్వ శాఖలు బాగా పనిచేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సక్రమంగా సజావుగా జరిగిపోవాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. వాళ్ళు అందుకోసం ఈ మధ్యంతర బడ్జెట్ని తీసుకొస్తున్నారు. ఎలాగో 3-4 నెలలకే సంబంధించి కాబట్టి పెద్దగా డిస్కషన్స్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే యూనియన్ బడ్జెట్లో ఎలా అయితే డిస్కషన్స్ తర్వాత దాన్ని పాస్ చేస్తారో బడ్జెట్ని, అలా ఇంటరిమ్ బడ్జెట్లో చేయరు. వాటి గురించి డిఫరెన్సెస్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఒకవేళ మీరు ఇప్పుడు మళ్ళీ ఫుల్ బడ్జెట్ రావాలి అంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, లేదా నెక్స్ట్ ఇయర్ ఒక ఫుల్ బడ్జెట్ వస్తుంది, అప్పటిదాకా ఎవరు వెయిట్ చేస్తారు సార్? ఇంత చక్కగా మీరు ఇంటరిమ్ బడ్జెట్ గురించి చెప్పారు కదా, ఆ ఫుల్ బడ్జెట్ గురించి కూడా చెప్పండి అనే డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది కదా. సింపుల్గా ఒక పని చేయండి. ఆల్రెడీ నేను బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో మీకు చెప్పాను, లాస్ట్ ఇయర్ ఏదైతే మనం యూనియన్ బడ్జెట్ మీద వీడియో చేశామో దానికి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అని. ఆ వీడియోని మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి, ఇఫ్ యు ఆర్ రియలీ లుకింగ్ అట్ ద వీడియో ఆఫ్ బడ్జెట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, సో దట్ ఒక ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ ఎలా ఉంటుంది, ఒక ఇంటరిమ్ బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో నేను చెప్పింది కరెక్ట్గా చేస్తాను అనుకుంటున్నాను. అండ్ అలానే ఇంకొక రిక్వెస్ట్ ఉంది, మీరు కనుక ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారనుకోండి, ఇక్కడ సబ్స్క్రైబ్ అని కింద కనిపిస్తుంది చూసారా, దాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేశారనుకోండి, ఇలా ఒకవేళ స్పెషల్ కరెంట్ అఫైర్ ఎప్పుడైనా స్పెషల్ టైమింగ్స్లో వచ్చినా, లేదు మేము ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము అని మీకు నోటిఫికేషన్ పంపించండి, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ వీడియో గురించి మీరు ఏమి చెప్పాలి అనుకున్నా సరే, మంచి చెడు, అవునా కాదా, ఏదైనా గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ అగ్లీ ఏదైనా సరే హ్యాపీగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఇంకో 10 మందికి పంపిస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. ఎంత కాదన్నా సరే మీరు ఇండియనే, నేను ఇండియనే. మనకి మనం సమాచారం పంచుకోకుండా, మనకి మనం అవగాహన పెంచుకోకుండా మన దేశం డెవలప్ అయిపోవాలంటే అవ్వదు. బికాస్ అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మీకు అవగాహన లేకపోతే బేసిక్గా మీకు వచ్చేది అంధకారత్వం నుంచి అభివృద్ధి ఎలా అవుతుంది? అస్సలు జరగదు. అందుకని ఈ వీడియోని ఖచ్చితంగా ఇంకో 10 మందికి షేర్ చేయండి. చేస్తారు కదా, నాకు తెలుసు మీరు చేస్తారు. ఆన్ దట్ నోట్, లెట్స్ meet again in a new current affair episode. Till then, keep watching Uptake Jobs, keep updating yourself. This is Vivek. Namaskaram.